వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. T20 వరల్డ్ కప్ 2024 టైటిల్ గెలుచుకునేందుకు భారత్, దక్షిణాఫ్రికా ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ మహా టోర్నీలో ఇరు దేశాలు ఓటమి ఎరుగని జట్లుగా నిలిచాయి. ఐసీసీ టోర్నీల చరిత్రలోనే దక్షిణాఫ్రికా మొదటిసారి ఫైనల్స్కు చేరి అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు T20 వరల్డ్ కప్ టోర్నీల అద్భుతమైన ఆట తీరుతో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్స్కు చేరింది. బలబలాల పరంగా దాదాపు సమవుజ్జీలుగా ఉన్న రెండు జట్లలో గెలుపు ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవాల్టి ఫైనల్ సమరంలో భారత్ విజయావకాశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో విశ్లేషిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఎప్పుడో 17 ఏళ్ల కిందట ధోని సేన ఒళ్ళు వాలిన కప్పు, ఆ తర్వాత రీసెంట్గా 7 నెలల కిందట చూసుకుంటే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దాదాపు చేదాకొచ్చి చేజార్చుకున్నారు రోహిత్ సేన. ఇప్పుడు పొట్టి ప్రపంచ కప్ రూపంలో చాలా దగ్గరలో ఉంది. ఫైనల్కి వచ్చేసాము. మళ్ళీ ఈసారైనా ఎలా ఉన్నది, గెలుస్తారా లేదా అనేది ఇప్పుడు మొత్తం, ఎందుకంటే దాదాపుగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చి చేజార్చుకున్న రోహిత్ సేనకు ఈ పొట్టి ప్రపంచ కప్ రోహిత్ సేనకు ఊరిస్తుంది. మరి వారి బలబలాలేంది, గెలవాలంటే ఎలాంటి ఉంటాయి, దాని గురించి విశ్లేషించుకుందాం. ఇదే విషయాన్ని మనతో పాటు డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ ఎడిటర్, అదేవిధంగా సుమంత్ గారు, స్పోర్ట్స్ అనాలిసిస్ట్. ముందుగా స్పోర్ట్స్ అనాలిసిస్ట్ సుమంత్ గారికి నమస్తే అండి. సుమంత్ గారు ఒకసారి ఫోన్ చూసుకోండి. నమస్కారం అండి. ఓకే, చూసుకుంటే దాదాపుగా రెండు దేశాలు, ఇటు దక్షిణాఫ్రికా కానివ్వండి, ఇటు మన ఇండియా కానివ్వండి, రెండు దేశాలు కూడా సమవుజ్జీలుగా ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దిశగా ఫైనల్లో అడుగుపెట్టినాయి. మీకున్న అభిప్రాయం రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి, ఇటు బౌలింగ్లో కానివ్వండి, ఇటు బ్యాటింగ్లో కానివ్వండి. ఇలాంటి టైంలో ఆ జట్లో ఇరు జట్లకు కూడా కప్పు అనేది ఊరిస్తుంది. ఇరు జట్ల బలాబలాల గురించి ఒకసారి మాట్లాడుకునే విశ్లేషించుకుంటే ఏం మాట్లాడుకుందాం? ఇక్కడ మీరన్నట్టు రెండు విషయాలండి. ఒకటి, భారతదేశం మనం కప్పు గెలవక, అంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో కప్పు గెలవక చాలా సంవత్సరాలు అయింది. అంటే సుమారు 11 సంవత్సరాల క్రితం మనం ఒక కప్పు గెలిచాం. సో అది చాలా సిగ్నిఫికెంట్ అన్నట్టు. అంటే ఏ కంట్రీ స్పోర్ట్స్ దానికైనా వాళ్ళకు ఒక విన్నింగ్ స్ట్రీక్ కానీ లూజింగ్ స్ట్రీక్ కానీ ఉంటుంది. సో మనం అంత వర్స్గా ఆడకపోయినా కానీ మనం అంతర్జాతీయ స్థాయిలో కప్పు గెలవలేకపోయినాం గత 11 సంవత్సరాల్లో. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఖచ్చితంగా గెలవడానికి చాలా చాలా అద్భుతం అయినటువంటి ఛాన్స్ ఇది. రెండోది ఏంటి అంటే, మీరన్నట్టు బలాబలాలు కనుక చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా మీరు కనుక చూస్తే వాళ్ళు ఆడినటువంటి నెదర్లాండ్స్తో ఆడినటువంటి మ్యాచ్లో వాళ్ళు అంత ఈజీగా గెలవలేదు. అంటే వాళ్ళు గెలిచిన ఒక ఆఫ్ఘనిస్తాన్తో తప్ప ఏ మ్యాచ్ అయినా చాలా వాళ్ళు కష్టపడి గెలవాల్సి వచ్చింది. ఆఖరికి నేపాల్తో కూడా చాలా కష్టపడి గెలవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కాబట్టి నాకు అనిపించేది ఏంటి అంటే, బౌలింగ్ పరంగా చూస్తే బుమ్రా కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, మన వైపు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్పిన్నర్స్ కావచ్చు, ఖచ్చితంగా భారతదేశానికే మొగ్గు ఉంటుందని నాకు అనిపిస్తుంది. దక్షిణాఫ్రికా వైపు కూడా రబాడా ఉన్నాడు, షంసీ ఆయన 4 మ్యాచ్లలోనే 11 వికెట్లు తీసుకున్నాడు. చాలా అంటే ఆయన స్పిన్ని కనుక్కోవడం, అంటే తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాకుండా పోయింది అన్ని జట్లకు. కాబట్టి సమవుజ్జీలుగా ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి బ్యాట్స్మెన్లు, మనకున్నటువంటి బౌలింగ్, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఇవన్నిటి కనుక బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా మనకు భారతదేశం ఇవాళ కప్పు కొడుతుంది అనేది నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే రైట్. అందరూ అదే ఆశిస్తున్నారు, అదే జరగాలని కోరుకుందాం. అదేవిధంగా జగన్నాథ్ దాస్ గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఎప్పుడో 17 ఏళ్ల కిందట ధోని సేన గెలిచింది కప్పు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పుడు కూడా ఊరిస్తుంది, కానీ దాదాపు దగ్గరకు వస్తుంది. మనకు 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం, కానీ అది మాత్రం అందుబాటులో లేదు. గత 7 నెలల క్రితం చూసుకుంటే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళాము. చివరిలో కంగారులు మనకు అది కప్పు దొరకకుండా చేశారు, ఎలాగో చేజారిపోయింది. కానీ ఇప్పుడు ఆ తగిలిన గాయాన్ని మందేసే విధంగా రోహిత్ సేనకి ఇప్పుడు ఈ పొట్టి ప్రపంచ కప్ రూపంలో చాలా ఊరిస్తూ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ వరల్డ్ కప్ చాలా సిగ్నిఫికెంట్ అండి. మన యాక్చువల్లీ రాహుల్ ద్రావిడ్ అండ్ రోహిత్ శర్మ కాంబినేషన్ లో మీరు చూస్తే లాస్ట్ 1 year లో మీరు WTC ఫైనల్ వెళ్ళాం, మన వరల్డ్ కప్ వన్డే టోర్నమెంట్ ఫైనల్ వెళ్ళాం, అండ్ థర్డ్ వరల్డ్ కప్ ఫైనల్ T20లో ఇప్పుడు. సో ఆ విధానం చూస్తే మనం గెలవాలి. యాక్చువల్లీ అది ఎందుకు గెలవకున్నాం
సంథింగ్ ఈస్ గోయింగ్ సమ్వేర్. మనం ఎక్కడ ఐదర్ గోయింగ్ బీయింగ్ టూ మచ్ ఆఫ్ లూజింగ్ అ పేషెన్స్, లేకపోతే దానికి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హ్యావింగ్ ద nerves to keep the nerves in finals. Some tactical mistake అవుతుందో అది కూడా అవ్వచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడంటే రోహిత్ శర్మ ఫామ్ ఇంకా క్యాప్టెన్సీ అది చాలా పెద్ద డిఫరెన్స్ చేస్తుంది ఈ వరల్డ్ కప్ లో. రోహిత్ శర్మకు తెలుసు 2 times ఆయన ఓడిపోయినారు ఫైనల్స్ లో. ఈజ్ అ మోర్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్. ఇప్పుడు ఆయన మొన్న నర్సీర్ హుసేన్ చెప్పారు, ఇండియా ఇంత దాకా వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ. ఆయన కామింగ్ ఇన్ఫ్లుయెన్స్, ఆయన ఎలిగెంట్ బ్యాటింగ్, ఆయన అన్నిట్లో చూస్తే రోహిత్ శర్మ ఇస్ ఏ వన్ మ్యాన్ ఆర్మీ ఫర్ ఇండియా యాజ్ ఫర్ అస్ బ్యాటింగ్ ఈజ్ కన్సర్న్ అండి. ఆయన బ్యాటింగ్ ఫస్ట్ 5 overs కొడితే హోల్ ప్రెషర్ తీసుకుంటుంది. సో నేను అనుకుంటున్నాను ఈ పర్టికులర్ ఫైనల్లో రోహిత్ శర్మ చాలా డిటర్మిన్ గా ఉంటారు. వన్ థింగ్ బికాస్ హీ హాస్ టు షో దట్ ఐ కెన్ విన్ ది వరల్డ్ కప్ ఎస్పెషలీ ఆఫ్టర్ 17 years. ఇది అద్భుతం టోర్నమెంట్ అనుకోవచ్చు రోహిత్ శర్మ. మనం అందరం అనుకున్నాం చాలా ఇబ్బంది అవుతుంది మన ఇండియాకి, ఐపీఎల్ ఇన్ని మ్యాచెస్ అయిన తర్వాత మనం ప్లేయర్స్ టైర్డ్ అయిపోతారు, చాలా కష్టం ఉంటుంది. బట్ రోహిత్ శర్మ అండ్ హిస్ టీమ్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ స్పిరిట్ ఉండాలి, దాంట్లో కోచింగ్ అండ్ ద టీమ్ ఒక మిషన్ లో వచ్చింది అనమాట. వి షుడ్ గివ్ ఏ కప్ టు ది కోచ్ రాహుల్ ద్రావిడ్. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ది లాస్ట్ టోర్నమెంట్ లాస్ట్ మ్యాచ్ యాజ్ అ కోచ్. దీని తర్వాత కొత్త కోచ్ వస్తారు. అంటే ఈ మ్యాచ్ లో చూసారంటే ఇండియన్ హ్యావ్ డన్ ఆల్ ది గుడ్ వర్క్. మీరు చూడండి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ మనం అద్భుతంగా చేసాం. ఆ బౌలింగ్ లో చూస్తే అక్షర్ పటేల్ ఈస్ ది అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియన్ బౌలింగ్ అటాక్. ఆఫ్ కోర్స్ బుమ్రా ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ బౌలర్. మొన్న ఆంబ్రోస్ కూడా చెప్పారు, యాండీ రోబర్ట్స్ కూడా చెప్పారు, బుమ్రా కెన్ బౌల్ ఇన్ ఎనీ ఎరా. బికాస్ ఆయన బౌలింగ్ లో ఒక షార్ప్నెస్ ఉన్నది, ఒక మంచి కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, పేస్ ఆడతారు, స్వింగ్ చేస్తారు, అండ్ ఏ కండిషన్స్ ఉన్నా బౌలింగ్ చేస్తారు. సేమ్ థింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మన యాజ్ అ టీమ్ మంచిగా ఆడి ఇప్పటిదాకా వచ్చాం. ఓకే కొన్ని మ్యాచెస్ అటు అని లో స్కోరింగ్ మ్యాచెస్, బట్ అడాప్టివిటీ అంటే ఆ కండిషన్స్ కి అడాప్ట్ చేశారండి. ఎక్కడైతే మంచి బౌలింగ్ స్పిన్ బౌలింగ్ అంటే లాస్ట్ మ్యాచ్ చూడండి, ఆ స్పిన్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ వికెట్ తీసుకున్న అక్షర్ పటేల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కుల్దీప్ యాదవ్ హెస్ కమ్ ఇన్ టు పిక్చర్. ఆయన బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ బ్యాటిల్ బిట్వీన్ కుల్దీప్ అండ్ సంషి. బోత్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ అన్ఆర్థోడాక్స్ బౌలింగ్ మాట. వాళ్ళు ఇద్దరికి చైనా మ్యాన్ ఉన్నది. బట్ ఇక్కడ వన్ డిఫరెన్స్ ఇస్ దట్ ఇండియన్ ప్లే బెటర్ దెన్ సౌత్ ఆఫ్రికా యాజ్ ఫర్ ఎస్ స్పిన్ ఇస్ కన్సర్న్. అగైన్ మన ఇక్కడ పేస్ లో చూడండి, పేస్ లో చూస్తే రబడా ఇస్ వెరీ స్ట్రాంగ్, నోకియా ఇస్ వెరీ స్ట్రాంగ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే వీ షుడ్ బి ఆన్ అవర్ టోస్, వీ షుడ్ బి కామ్ అండ్ వీ షుడ్ నాట్ సకమ్ టు ప్రెషర్. ప్రెషర్తో ఎప్పుడు ఆడకూడదు. మనం మామూలు మ్యాచ్ గా ఆడితే మనం డెఫినెట్లీ కప్ గెలుచుకొని ఒక మంచి ద్రావిడ్ కి గిఫ్ట్ గా ఇవ్వచ్చు. హలో యాక్చువల్గా మనం ఒక భారతీయులుగా ఓకేనండి జగన్నాథ్ గారు లైన్లో ఉండండి, కంటిన్యూ అవుదాం. యాక్చువల్ ఒక భారతీయులుగా అందరం మనం ఇండియా గెలవాలని కోరుకుంటాం. కామన్గా స్పోర్ట్స్ స్పిరిట్ ప్రకారం మాట్లాడుకుంటే 17 ఏళ్ల కిందట ఎప్పుడో ధోనిసేన గెలిచిన కప్పు అప్పటి నుంచి ఇండియన్స్ని బాగా ఊరిస్తూనే ఉంది. మనకు కప్పు రావాలని ఎవరైనా అనుకుంటారు, కానీ దాదాపు చేదాకు వస్తుంది, జారిపోతుంది, అలా ప్రతిసారి జరుగుతూనే ఉంది 17 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ధోని తర్వాత రీసెంట్గా చూసుకుంటే మన వన్డే వరల్డ్ కప్ కూడా అంతే, ఫైనల్ దాకా వచ్చాము, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. కానీ వెంటనే ఆ 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత షార్ట్ పీరియడ్లో మళ్ళీ మనం ఫైనల్ చేరడం అనేది చాలా లక్కీ. రోహిత్ సేనకి జరిగిన గాయానికి ఒక మందులాగా వచ్చింది. కాబట్టి ఇలాంటి సమయంలో రోహిత్ సేనకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది. కాబట్టి రోహిత్ సేన ఈ ప్రపంచ కప్, పొట్టి ప్రపంచ కప్ ఎలా అయితే వెరీ షార్ట్ పీరియడ్లో 7 నెలల్లో మనకు వచ్చిందో, అవకాశం వచ్చిందో, ఎలా ఉంది, వాళ్ళు బలబలాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉంటే బెటర్ అని మీ యొక్క విశ్లేషణ? ఖచ్చితంగా టీం కొన్న బలాబలాల ప్రకారంగా చూస్తే భారత్కి సౌత్ ఆఫ్రికాకి రెండింటికి సమానమైన బలాలు ఉన్నాయి. ఓకే, ఆ బలం కూడా ఏ విధంగా ఉంది అంటే పేస్ బౌలింగ్లో కానివ్వండి, స్పిన్ బౌలింగ్లో కానివ్వండి, ఇద్దరికీ సరైన సమూజీలుగా ఉన్నారు. అంటే మనకి జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు స్పిన్ బౌలింగ్లో, వాళ్ళ కేశవ్ మహారాజ్ కూడా అలాంటి స్పిన్ బౌలింగ్నే ఇస్తాడు. అదే సందర్భంలో వాళ్ళకి పేస్ బౌలింగ్లో రబడా లాంటి వాళ్ళు ఉండటం అనేది, ఆర్టిన్ బార్క్లాండ్ లాంటి వాళ్ళు ఉండటం అనేది చాలా అడ్వాంటేజ్. బార్క్లాండ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ అతను చాలా తక్కువ ఎకానమీ రేట్తో బాగా వికెట్లు తీస్తున్నాడు. అతనికి మంచి రికార్డు కూడా ఉంది. అతను ఇంతవరకు మన వాళ్ళు ఎప్పుడు ఆడలేదు.
కాబట్టి ఈ విధంగా ఆడటం వల్ల అతను మనకేమైనా సర్ప్రైజ్ ఫ్యాక్టర్గా అయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి కొంచెం అది ఒక అడ్వాంటేజ్. అట్లాగే మన వైపు వాళ్ళు వచ్చేసరికి ఏం చేయాలంటే ఈసారి దూబేకి బౌలింగ్ ఇవ్వాలా వద్దా అన్నది జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే పిచ్ పేస్కి అనుకూలించేందుకు అవకాశం ఉంది. ఎక్కువ 56 వికెట్లు పేస్ వాళ్ళే తీశారు 20 యావరేజ్తో. స్పిన్ వచ్చేసరికి 26 యావరేజ్తో ఎంతకన్నా తక్కువ వికెట్లు తీసున్నారు. సో బార్బడోస్ అనేది మొదటి నుంచి కూడా బ్రిడ్జి టౌన్. బార్బడోస్ అనేది వెస్టిండీస్లో ఆ కాలం నుంచి కూడా బాగా పేస్ బౌలింగ్కి బౌన్సీకి పిచ్చెస్కి బాగా పేరు పొందింది. ఇప్పుడు కాస్త పిచ్చెస్ స్లో డౌన్ అయినా సరే మన వాళ్ళు మేబీ ఆ ఆఫ్ ఫీల్డ్ చాయిస్ కింద సిరాజ్ని తీసుకోవాలని చూసినా కూడా పేస్ బౌలింగ్ మనకి బెటర్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం బౌలింగ్ కూడా బాగుండాలి, స్పిన్ ఒకవేళ టర్న్ అయ్యే అవకాశం ఉంటాయి కానీ దానికి కూడా బాగుండాలి అంటే కనుక దూబేని 4వ పేస్ బౌలర్ కంటే ఎట్లా వాడుకోవాలి అన్నది మన వాళ్ళు ఆలోచించిన విషయం. ఈ పాయింట్ దగ్గర మన వాళ్ళకి కీలకం. ఇంకా చెప్పాలి అంటే ఈ మ్యాచ్ అన్నది భారత్ గెలిచేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ కానివ్వండి, రాహుల్ ద్రావిడ్కి కానివ్వండి మంచి వీడ్కోలు దీనిలాగా పనికి వస్తుంది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఇది మేక్ ఆర్ బ్రేక్ ఫర్ దూబే. శివం దూబేకి ఇది మేక్ ఆర్ బ్రేక్. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా బ్యాటింగ్ బాగా చేయడంతో పాటు అవసరమైతే 1-2 వికెట్లు తీయడం కూడా అతను తీయకపోయినా కనీసం ఓవర్లు ఎకానమీగా ఉండేట్టుగా ఓవర్లన్నా 2-3 ఓవర్లన్నా అతను వేయాల్సి వస్తుంది. ఒకవేళ వేయకపోతే దానికి మళ్ళీ ఛాన్సెస్ రావడం చాలా కష్టమవుతుంది. రైట్. గీతాచార్య గారు, సుమంత్ గారు ఓకేనా? వాయిస్ క్లారిటీ. సుమంత్ గారు మీట్లో ఉన్నారు. చెప్పండి నేను అవైలబుల్ ఉన్నా, చెప్పండి. ఓకే. మొదటిసారి T20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఉండే ఒత్తిడిని మొదటి నుంచి మనం చూసుకుంటే ఒక రకంగా అందరం జాలి చూపిస్తూ ఉంటాం. సౌత్ ఆఫ్రికా అంటే ఎన్నో వరల్డ్ కప్స్లో సెమీఫైనల్స్కి రావటం, దాదాపుగా అప్పటి వరకు మంచి ఆట అద్భుత తీరు ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పటి వరకు ఇదే కప్పు కొట్టింది సౌత్ ఆఫ్రికానే. ఈసారి కప్పు ఖాయమైనటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ప్రతిసారి ఆ ఒత్తిడిని ఏదైతే కీలక దశల్లో ఆ ఒత్తిడిని తట్టుకోలేకుండా సెమీఫైనల్స్ దాకా రావటం, వెనక్కి వెళ్ళటం, ఫైనల్స్ కూడా చేరదు. దాదాపుగా చాలామంది పాప సానుభూతి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇదే మొట్టమొదటిసారి ఫైనల్ చేరటం మనకు తెలిసి. కాబట్టి ఇలాంటి అప్పుడే సెమీఫైనల్స్ కీలక దశలో ఒత్తిడి తట్టుకోలేని సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఎలా తట్టుకునిద్ది అంటారు? ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిద్ది అంటారు? అయితే ఇక్కడ ఒకటండి, మీరు అన్నట్టు సౌత్ ఆఫ్రికా చాలా క్రూషియల్ మూమెంట్స్ లో వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేకపోవడం అనేది హిస్టారికల్ గా ఉంది వాళ్ళకి. అంటే గతంలో చూసినట్టయితే మనకు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో 3 రన్ల తేడాతో ఓడిపోయారు. లాన్స్ క్రూస్నర్ కూడా బ్యాటింగ్ ఉండి అట్ సైడ్ అలెన్ డొనాల్డ్ ఉండి రన్అట్ అయిపోయి ఓడిపోయారండి. చాలా 1 రన్ మార్జిన్ తో ఓడిపోయారు సెమీఫైనల్స్. సో వాళ్ళ హిస్టారికల్ గా అది ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కెప్టెన్ కొంచెం చాలా స్ట్రాటజిక్ గా ఉన్నాడు, మార్క్రమ్. అతను కెప్టెన్స్ చేసినటువంటి మ్యాచ్లన్నీ కూడా ఇక్కడ గెలిచారు, ఇంతకు ముందు చేసిన మ్యాచ్లు కూడా గెలవడం జరిగింది. చాలా స్ట్రాటజిక్ గా కెప్టెన్సీ చేస్తున్నాడు. చాలా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కెప్టెన్సీ కూడా అండి. అంటే మన లీడర్ అయితే గ్రౌండ్ లో ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి కూడా గెలిపోవడం నిర్ణయం అయి ఉంటాయి చాలా సార్లు. అంటే ఎదుటివాడు బ్యాటింగ్ చేస్తూ కొడుతున్నాడు రన్లు అంటే మనం నీరు గారిపోయినా అనుకోండి, లీడరే నీరు గారిపోయింది అనుకోండి, మొత్తం అందరు కూడా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వకపోవచ్చు. సో అలా చూసినట్టు అందుకే ఇప్పుడు మనం ఇండియా చూసినట్టయితే రోహిత్ శర్మ చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు. కాబట్టి అంటే అట్లీస్ట్ పర్సెప్షన్ లో ఖచ్చితంగా అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అందరిలో. ఇప్పుడు ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. షెమ్సీ చాలా అనార్థోడాక్స్ బౌలింగ్ తోని చాలా ఎక్కువ వికెట్, నేను చెప్పినట్టు 4 మ్యాచ్లలో 11 వికెట్లు తీశాడు అతను. కాబట్టి ఆ రకంగా అంటే ప్రెషర్ ఒక్కటి కనుక వాళ్ళు మేనేజ్ చేసుకుంటే చాలా టఫ్ ఫైట్ ఇచ్చే ఆస్కారం ఉంది ఇండియాకి. ఓకే జగన్నాథ్ దాస్ గారు చెప్పండి. అంటే దాదాపు ఇప్పుడు చూసుకుంటే వన్డేలో కానివ్వండి, ఇటు T20లో కానివ్వండి, ఇదే ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరటం అనేది. కాబట్టి ఇలాంటి కీలక దశలో ఒత్తిడిని తట్టుకోవటం అనేది దాదాపుగా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకున్నది పాపం అదొక శాపం అనుకోవాలి, ఒత్తిడి తట్టుకోవటం అనేది సౌత్ ఆఫ్రికాకి. ఏమంటారు దీన్ని? ఇలాంటి టైంలో వాళ్ళకు అంతగా ఒత్తిడి తట్టుకుని రాగలుగుతారంటారు, వాళ్ళు రాణించగలుగుతారు? అది ఇప్పుడు పాస్ట్ హిస్టరీ అండి. ఎందుకంటే T20 అన్ప్రెడిక్టబుల్ గేమ్ అండి. ఎప్పుడన్నా ఏ టీమ్ నా గెలవచ్చు, ఏ ప్లేయర్ నా కొట్టచ్చు, ఏ ప్లేయర్ నా వికెట్ తీసుకోవచ్చు. బట్ ఆన్ ది హోల్ చూస్తే ఫార్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకు ఇంగ్లీష్ లో చోకర్ ట్యాగ్ ఉన్నది సౌత్ ఆఫ్రికన్స్. మ్యాచ్ లో వాళ్ళు సెమీఫైనల్ మంచి మ్యాచ్ గెలుస్తూ ఓడిపోవడం అవి ఉండేవి పాస్ట్ లో. బట్ ఈ టీమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. దే హావ్ కమ్ డిఫరెంట్ మిషన్ లాగా వచ్చి మాక్రమ్ కెప్టెన్సీలో చేసి వాళ్ళ బ్యాటింగ్ కూడా చూడండి, క్వింటన్ డికాక్ అండ్ మంచి స్టార్ట్ ఇస్తారు మన రోహిత్ శర్మ లాగే. సో ఆ బ్యాటింగ్ అలా ఉంచుతారు. బికాస్ లాస్ట్ మ్యాచ్ చూసాక లీగ్ మ్యాచ్ చూసాక వెస్టిండీస్ లో వాళ్ళు ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్ గెలిచారు. అండ్ ఆ జాన్సన్
struck the winning stroke in the last over. So match, league matches, knockout matches, and final totally different game andi, because game lo is a do or die effort lo undalmata. And South Africa a very good batting and a class lo manchi batsman unnaru. Tyson Stubbs big hitter of the ball. The David Miller ఆయన లేట్ గా వచ్చి లేట్ ఓవర్లో వచ్చి కొడతారు. ఆయన కూడా అన్ప్రెడిక్టబుల్ అండి, మ్యాచ్ ఉల్టా పుల్టా చేయలేస్తారు. సో బట్ అగేన్స్ అండ్ బౌలింగ్ లో చూస్తే సేమ్ థింగ్, రబడా ఇస్ క్విక్ అండ్ ఫాస్ట్. బట్ ఇక్కడ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ముందు డిస్కస్ చేసినట్టు సంశీ గారు ఆయన కూడా మంచి, బట్ అగేన్స్ ఇండియా హౌ ఎఫెక్టివ్ హీ కెన్ బి రబడా. సో రబడా అండ్ కో ఫస్ట్ టు థింక్ అబౌట్ రోహిత్ శర్మ. అదొక మైండ్ ఉంటుంది, సైకలాజికల్ మైండ్. ఫస్ట్ రోహిత్ శర్మకి డిస్మిస్ అలాగే చేయాలి. బికాజ్ రోహిత్ శర్మ వస్తే ఆయన ఒక 5 overs లో మ్యాచ్ అంతా టర్న్ చేస్తాడు. బట్ ద హోల్ ఐస్ అంటే మనం అందరం చూస్తాం ఎవరి కోసం అంటే విరాట్ కోహ్లీ అంటే స్టడీ కోడ్ లాగా 0, 4, 5, 10 అవుట్ అవుతుంది ఆయన. సో దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్ వరీ ఫర్ మన ఇండియన్ టీం కోసం. సో రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ అందరూ అంటారు కోహ్లీ ఈజ్ టైమ్ ప్లేయర్. కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చారంటే రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా మళ్ళీ చోక్ అవుతారు. బట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం స్మాల్ మూమెంట్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ చెప్పినట్టు స్మాల్ మూమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ లో. ఇంకా బికాస్ బోత్ ది టీమ్స్ ఫైనల్ కి వచ్చారంటే వాళ్ళ బెస్ట్ టీమ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ స్మాల్ ఎర్రర్, స్మాల్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్, దాంతోనే మనం మ్యాచ్ గెలుస్తాం, ఓడిపోతాం. ఓకే రైట్ రైట్ గీతాచారి ఇక్కడ ఒక పాయింట్ అండి. రైట్ ఎవరు సుమంత్ గారా? ఓకే రైట్ లైన్లో ఉండండి. ఓకే కంటిన్యూ చేద్దాం గీతాచారి గారు. అంటే దాదాపుగా ఇండియా చూసుకుంటే ఇటు బౌలింగ్లో కానివ్వండి ఇటు బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది. దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇండియా అంటేనే ఇప్పుడు క్రికెట్ అంటేనే ఆ టీం చూస్తేనే ఓకే వెరీ స్ట్రాంగ్ టీం. ఆయన ఇండియా టీం మీద గెలవటం అనేది అంత ఈజీ కాదు, సునాయాసం కాదనేది మనం చెప్పుకుంటాం. ఇలాంటి టైంలో సౌత్ ఆఫ్రికా అనేది ఇందామని ఇదే క్వశ్చన్ చెప్పుకుంటే వాళ్ళు దాదాపుగా ఆ కీలక దశలో ఒత్తిడిని తట్టుకోలేరు. ఇలాంటి టైంలో ఒక పక్క ఎదురుగా ఏదో ఆటోమేటిక్గా లేదా లక్కీగా టైం కలిసి వచ్చి ఫైనల్కి వచ్చింది కాదు ఇండియా అనేది చాలా స్ట్రాంగ్ టీం. అలాంటి టైంలో తట్టుకునిద్ది అంటారు ఆ ఒత్తిడిని కీలక దశలో. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒత్తిడి తట్టుకుంటాం అన్నది చెప్పలేని విషయం అండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈసారి ఆడిన 20 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు అత్యంత ఒత్తిడిలో గెలిచారు. ఆఖరి నేపాల్ లాంటి జట్టు మీద కూడా ఒక పరుగుతో గెలవడం అన్నది వాళ్ళకి చాలా ఒత్తిడిగా ఉన్న పరిస్థితుల్లో చోక్ కాకుండా వాళ్ళు గెలిచారు. సో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏమన్నా ఒకవేళ కావాలి అనుకుంటే ఒత్తిడిని తట్టుకుంటారని చెప్పాలి ఈసారి. పైగా ఐడన్ మార్క్రామ్ ఎట్లాంటి వాడు అంటే సేమ్ టు సేమ్ రోహిత్ శర్మ లాంటి వాడు. వాళ్ళకి వరల్డ్ కప్ అందించిన ఏకైక క్రికెటర్, అది అండర్ 19 కావచ్చు. అట్లాగే హ్యాన్సీ క్రోన్యే స్థాయిలో స్ట్రాటజీ చేయగలిగిన క్రికెటింగ్ బ్రెయిన్ కూడా ఉంది. క్రోన్యే అద్భుతమైన క్రికెటింగ్ బ్రెయిన్ అది. అప్పటి కాలంలో 10 ఏళ్ల ముందు ఆలోచించి అతనికి నిర్ణయాలు ఉండేవి. అట్లాగే ఐడన్ మార్క్రామ్ కూడా పైకి తెలియదు కానీ చాలా ప్రజలను తనే అబ్జర్వ్ చేస్తున్నాడు. అందువల్ల అతను బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాడు అనిపిస్తాడు కానీ మిగతా వాళ్ళందరినీ ఫ్రీగా ఉంచాడు. అట్ ద సేమ్ టైం మనకి కూడా రోహిత్ శర్మ ఏం చేస్తారంటే అరుస్తున్నాడని చెప్పి అబ్యూజ్ చేస్తున్నాడని చెప్పి మీమ్స్ ట్రోల్స్ చేసి ఫ్యాన్స్ గొడవ చేస్తారు కానీ ట్విట్టర్లో సోషల్ మీడియాలో. నిజానికి మేము మా ఇంట్లో ఉంటే ఎంత ఫ్రీడమ్గా ఉంటామో రోహిత్ శర్మతో ఉంటే టీంలో మేము అంత ఫ్రీడమ్గా ఉంటామని ప్లేయర్స్ అందరూ చెప్తున్నారు. ఎస్పెషల్లీ బుమ్రా కొన్నాళ్ళ క్రితం ఒక మాట చెప్పాడు రోహిత్ శర్మ గురించి, ఈ బాల్కి స్కోర్ పోయిందా నో వర్రీస్, నెక్స్ట్ బాల్ మనం వేసుకుని వికెట్ తీసేందుకు అని చెప్తాడనమాట. అట్లా చెప్తాడట. కానీ ఆ బాల్కి మటుకు ఈ అసలు బెస్ట్ ఇవ్వాలని కూడా చెప్తాడు. అందుకని అతను అరవటం కోపం చూపించడం అనేది జరుగుతాయి. కానీ దాని వెంటనే మర్చిపోయి నెక్స్ట్ బాల్కి వెళ్ళిపోదామని జనాన్ని మంచి మూడ్లో పెడతాడు. సేమ్ టు సేమ్ ఐడన్ మార్క్రామ్ కూడా అదే పరిస్థితి చేస్తున్నాడు అనిపిస్తుంది. సో సౌత్ ఆఫ్రికా చోక్ కాకపోవచ్చు, బట్ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చెప్పాలంటే డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అండి. ఆ మైన్యూట్ మూమెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైతే తక్కువ మిస్టేక్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచ కప్లో 2 టీముల్లో ఎవరు గెలవరు, ఒకళ్ళు మాత్రం ఓడిపోతారు. అది ఎవరు అన్నా కాదనుకున్నా ఎవరి వల్ల అనేది తెలియదు, ఎవరో ఒకళ్ళు గెలవాలి అంతే, ఇద్దరు గెలవాలి. పైగా మొట్టమొదటిసారి T20 వరల్డ్ కప్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 2 అజేయమైన టీంలు ఫైనల్కి వచ్చినాయి. అంటే ఎవరు గెలిచినా సరే వాళ్ళు అజేయంగానే ఉన్నట్టు టోర్నమెంట్ మొత్తం లెక్క. సో చేస్తారో వాళ్ళు గెలుస్తారు. అంటే అందరికన్నా బెటర్గా ఎవరు ఆడతారన్న దానికన్నా అది తక్కువ మిస్టేక్స్ ఎవరు చేస్తే వాళ్ళు గెలుస్తారు అనేది మనం చెప్పాలి. సో సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా నెక్ టు నెక్ సూపర్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేసాము. మీరు చెప్పినట్టు మనకు చూసే సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ రూపంలో ఉండే రోహిత్ శర్మ కాదు, రోహిత్ శర్మ అనేది ప్రాక్టికల్గా లైవ్లో ఆయన యాటిట్యూడ్ వేరే అంటారు టోటల్గా. అవును, ఆన్ ఫీల్డ్ కానీ ఆఫ్, ఎందుకంటే కుల్దీప్ యాదవ్ని కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు అసలు జట్టులో నుంచి తీసేసి మ్యాచ్ల్లో తీసుకోక మళ్ళీ వేలంలో వదిలేసిన సందర్భంలో కూడా ఢిల్లీ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా
రిషబ్ పంత్కి చెప్పి మరీ కుల్దీప్ యాదవ్ ఎలా ఫామ్లో తీసుకురావాలో చెప్పి అతని కాన్ఫిడెన్స్ నింపి చెప్పాలంటే లిటరల్ అతని కెరీర్ మొత్తాన్ని రివైవ్ చేశాడు రోహిత్ శర్మ. అట్లాగే అప్పట్లో కోహ్లీ, రవిశాస్త్రి కూడా రిషబ్ పంత్ని పబ్లిక్గానే విమర్శిస్తున్నప్పుడు రోహిత్ శర్మ మాత్రమే నువ్వు ఆడగలవు, నువ్వు అద్భుతమైన కీపర్ అయ్యే అవకాశం ఉంది, టెస్టుల్లో మేటివ్ అవుతావని చెప్పి అతన్ని ఎంకరేజ్ చేశాడు. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్న కెప్టెన్కి ఒక్కటన్నా కప్ రావడం అనేది న్యాయం. సేమ్ టు సేమ్ మెంటాలిటీ వాళ్ళకు ఐడెన్ మార్క్రామ్ ఉంది. కాదు వాళ్ళ ప్లేయర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐడెన్ మార్క్రామ్ వాళ్ళకి అంతకాలం ఎక్కువ కాలం కెప్టెన్గా చేయలేదు కాబట్టి. కానీ స్ట్రాటజికల్గా రోహిత్ శర్మకి కూల్ యాజ్ కుకుంబర్ అన్నదానికి కూడా రోహిత్ శర్మకి అతను కూడా సమూజ్జి చూడాలి ఏ విధంగా జరుగుతున్నది. ఓకే, సుమంత్ గారు దాదాపుగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో పోల్చుకుంటే భారత్కు ఉన్న కలిసి వచ్చే అంశాలేంటి, వాళ్ళ బలబలాలు ఏంటంటే మీరేమంటారు? ఒకటండి, భారత్కు ముఖ్యంగా వచ్చేసి ఏంటి అంటే బౌలింగ్ కన్సిస్టెన్సీ అండి. మీరు ఏ మ్యాచ్ అయినా మీరు చూసినట్టయితే, మీరు ఇంగ్లాండ్ మీద కూడా ఒక మ్యాచ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బుమ్రా గాలి వస్తుంటే లెఫ్ట్ హ్యాండర్ కి ఒక రకంగా బౌలింగ్ వేశాడు, రైట్ హ్యాండర్ కి ఒక రకంగా బౌలింగ్ వేశాడు, ఏది స్లోగా కూడా వేశాడు బాల్స్. బాల్ కొంచెం పేస్ తగ్గించి బౌల్డ్ కూడా చేశాడు సాల్ట్ ని. సో అంటే వరల్డ్ క్లాస్ బౌలర్. అంటే ఏది తీసుకున్నా, T20 కావచ్చు, వన్ డేస్ కావచ్చు, టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, వరల్డ్ క్లాస్ బౌలర్ అటువంటి బూమ్రా ఉన్నాడు. మనకు ఎప్పుడు వికెట్ కావాలంటే అప్పుడు వచ్చి 17 ఓవర్లు అంతకుముందు మ్యాచ్ కూడా పాకిస్తాన్ తో సరైన టైంలో వచ్చి ఒక వికెట్ తీయడం, ఇంగ్లాండ్ లో కూడా టైంకి తీసేయడం వికెట్, ఆస్ట్రేలియాతో కూడా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చాలా క్రూషియల్ టైంలో వచ్చి వికెట్ తీశాడు. సో అలాంటి ఇంటర్నేషనల్ క్లాస్ బౌలర్ ఉన్నాడు మనకి, బూమ్రా ఉన్నాడు. సో ముఖ్యంగా నేనేమంటా అంటే కొంత మనకు విరాట్ కోహ్లీ ఓపెనర్ గా కొంత ఆయన విఫలమవుతున్నాడు, కానీ మనకు రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. అంటే బ్యాటింగ్ వైపు రోహిత్ శర్మ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చాడు. సో శివం దుబే ఆయన కొంచెం అసలు ఫామ్ లోనే లేడు. సో బ్యాటింగ్ రకంగా చూస్తే ఇలా, బౌలింగ్ రకంగా చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్. కాబట్టి నేనేమంటా అంటే రెండు టీంలను కంపేర్ చేస్తే బౌలింగ్ పరంగా మనది చాలా టాప్ లో ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను మీకు. హర్షదీప్ సింగ్ కూడా తక్కువేం లేదు, అంటే 15 వికెట్ తీశాడు ఈ టోర్నీలో. కొంచెం రన్ రేట్ ఎక్కువ కానీ 15 వికెట్ తీసి చాలా అద్భుతంగా బాల్ స్వింగ్ చేస్తూ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి బౌలింగ్ నేనేమంటా అంటే మనకి చాలా స్ట్రాంగ్ ఉంది మనది అని నేను అంటాను. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా మాత్రం ఇందాక గెస్ట్ వారు అన్నట్టు మాత్రం చాలా అద్భుతమైనటువంటి కెప్టెన్స్ చేస్తున్నాడు, చాలా మ్యాచ్లు గెలుస్తున్నాడు. వాళ్ళకున్న లోపం ఏంటి అంటే వాళ్ళకు కూడా సేమ్ హెండ్రిక్స్ అనే ఒక అద్భుతమైనటువంటి ఓపెనర్ ఉన్నాడు, కానీ ఫామ్ లో లేడు అతను. అదొకటి వాళ్ళకు మైనస్. మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్ట్రాంగ్ ఉంది, మిల్లర్ బాగుంటి గెలిపించాడు ఒక మ్యాచ్. వాళ్ళది చూసినట్టయితే అది షంసీ ఉన్నారు, అద్భుతమైన షంసీ ఉన్నాడు, అందరి మీద అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. కానీ నేనేమంటా అంటే ఇండియన్స్ స్పిన్నర్ ని సహజంగా స్పిన్ బౌలింగ్ ని ఎదుర్కొనగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్ మనవాళ్ళు, కాబట్టి అదేం ఇబ్బంది కాకపోవచ్చు. ఓకే, గీతాచార్య గారు సార్ చెప్పిన దాంతో పోల్చుకుంటే నిజంగా సౌత్ ఆఫ్రికా టీంతో పోల్చుకుంటే భారత్ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే మీరేమంటారు? భారత్కి ఖచ్చితంగా బ్యాటింగ్లో కలిసి వచ్చే అంశాలు ఉన్నాయండి. ఎందుకంటే మన వాళ్ళు 26 యావరేజ్తో 130 పైన స్ట్రైక్ రేట్తో ఓవరాల్గా రన్స్ కొడుతున్నారు. సౌత్ ఆఫ్రికా కేవలం 21 యావరేజ్తో మాత్రమే ఉంది. వాళ్ళ స్ట్రైక్ రేట్ 115 అట్లా ఓవర్ అవుతుంది. బౌలింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరిది సమానంగా వాళ్ళు 59 వికెట్లు కొట్టారు 8 మ్యాచ్లకి. మన వాళ్ళు 7 మ్యాచ్లకి 56 వికెట్లు కొట్టారు. బట్ రన్ రేట్ మన వాళ్ళు 6.42 చిల్లర ఇస్తుంటే వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే బిలో 5 ఇస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ ఆ వాట్నిస్ బార్క్లాండ్ అనే అతను వాళ్ళకి చాలా బాగా ఎకానమికల్గా వేస్తున్నాడు. సో బలాబలాన్ని అన్ని రకాలుగా పరిశీలిస్తే కనుక మన వాళ్ళకి ఒక 5% ఎడ్జ్ ఎక్కడ వస్తుంది అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, ఎలాంటి బాల్ వేయాలన్నా సరే అన్ని రకాల బాల్స్ని వేయగలిగిన సామర్థ్యం బుమ్రాగా ఉండటం ఒకటి. 2, కుల్దీప్ యాదవ్ అద్భుతం. కుల్దీప్ యాదవ్ ఒక 4 సిక్స్లు కొట్టినా సరే 5-6 బంతులు వికెట్లు కొట్టగలను నేను అంత కాన్ఫిడెన్స్తో బౌలింగ్ చేస్తున్నాడు. పైగా అతను బాల్కి ఎయిరేయటం అంటే బాల్ కొంచెం గాల్లో ఎక్కువసేపు ఉండేటట్టుగా చూసి బ్యాట్స్మెన్ ముందుకు లాగేటట్టు చేయడం, ఫ్లైట్ చేయడం కానివ్వండి, అలా చేయడం కానివ్వండి, అది అవసరమైతే వేగంగా బంతి వేయడం కానీ క్విక్ గ్లీస్ వేయడం కానీ చేస్తున్నాడు. సో ఈ 2 పాయింట్ల దగ్గర మన వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఒకవేళ పిచ్ కనుక కొంచెం ఏమన్నా స్లో అయ్యి స్టాప్ అవుతుంటే కనుక బాల్ కనుక బ్యాట్కి వచ్చే ముందు స్టాప్ అవుతుంటే కనుక మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హార్డ్ లెంత్ బాల్స్ వేసేందుకు షార్ట్ ఆఫ్ ద పిచ్ నుంచి మనకి హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా బాల్స్ ఏం చేస్తారంటే అవి బౌన్సర్ లాగా వస్తాయి, షార్ట్ పిచ్ బాల్ లాగా వస్తాయి, కానీ వాటి తొందరగా డిస్పాచ్ చేయడం చాలా కష్టం. అతను లెంత్ బాల్స్ వేస్తేనే వాడు బాగా కొట్టగలరు. కానీ సౌత్ ఆఫ్రికాలో ఆ రకమైన బౌలింగ్ వేసే బౌలర్ లేడు. సో
సో ఇక్కడ కూడా మనకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక 5 to 10% అడ్వాంటేజ్ వస్తుంది. అంటే 56, 57 మన వాళ్ళకి, 43, 44 అనేది సౌత్ ఆఫ్రికా అని చెప్పొచ్చు. బట్ అల్టిమేట్గా ఎవరైతే ఒట్టించి ఇస్తారు, ఎవరు తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకే అవకాశాలు ఎక్కువ. ఓకే 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 జగన్నాథ్ గారు చెప్పండి. ఓకే ఇప్పుడు చూసుకుంటే సుమంత్ గారు కానీ గీతాచార్య వాళ్ళ విశ్లేషణలో ఇటు దక్షిణాఫ్రికా ఇటు భారత్ పోల్చుకుంటే వాళ్ళ బలబలాలు వాళ్ళ వీక్నెస్లు చెప్పుకొచ్చారు. అలాగే చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంతో పోల్చుకుంటే భారత్ కొన్ని కలిసి వచ్చే అంశాలు ఏంటని మీరేమంటారు? యాక్చువల్లీ అవన్నీ చూసుకుంటే యాక్చువల్లీ ఈ ఫైనల్స్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అట్రిషన్ అంటారు, మ్యాటర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ప్రెషర్ అనమాట. ఓకే, అన్ని మ్యాచ్లు మీరు చూడండి, క్వార్టర్ ఫైనల్స్ చూడండి, గ్రూప్ మ్యాచ్ చూడండి, సెమీఫైనల్స్ చూడండి, ఫైనల్ విల్ బి టోటల్ డిఫరెంట్ కెటిల్ ఆఫ్ ఫిష్ మాట అంటారు. అదేంటి ఇట్ విల్ బి వెరీ ఇంటెన్సివ్ మ్యాచ్ ఉంటుంది అంటున్నాయి. బికాస్ మనకి ఇండియా మీద ప్రెషర్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా మీద ప్రెషర్ ఉంటుంది, మనకి సౌత్ ఆఫ్రికా మీద చోకర్ ట్యాగ్ ఉన్నది, బట్ ఇండియాలో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది. బట్ 2 ఫైనల్స్ ఓడిపోయిన తర్వాత ఒక చిన్న డౌట్ వస్తుంది, ఈ మాట కూడా ఓడిపోతారా? సో దట్ ఈస్ బికమింగ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియా. బట్ ఈ టోర్నమెంట్ లో చూసారంటే మీరు రోహిత్ శర్మ ఈజ్ వెరీ డిటర్మెంట్ ఉన్నారు, అలా గెలిపించడం ఇండియన్ టీమ్ కి. అన్ని ఉన్నాయి మనకి. బ్యాటింగ్ ఫైల్ లో కొంచెం వీక్నెస్, మన బ్యాటింగ్ లో చూస్తే కొంచెం రోహిత్ శర్మ అవుట్ అయిపోతే ఇంకా ఉన్నారా. బట్ ఫ్యూ మ్యాచెస్ లో హార్దిక్ పాండ్యా అండ్ సూర్య యాదవ్ have come to India's rescue. ఆ రోహిత్ కోహ్లీ ఫామ్, ఆ కోహ్లీ ఫ్యాక్టర్ అంటారు, కోహ్లీ ఫ్యాక్టర్. ఆయన ఇన్ కేస్ మనకి మంచి స్టార్ట్ ఇచ్చి మంచి ఫామ్ లో ఉంటే చాలా డిఫరెన్స్ చేస్తారు. బికాస్ హీఈస్ ఎ బిగ్ టైమ్ ప్లేయర్ అంటారు దానికి. ఇన్ని మ్యాచ్లు ఆడి, ఎన్నో సెంచరీస్ కొట్టి, ఎన్నో ఫైనల్స్ ఆడి, ఈ మ్యాచ్ లో ఆడుతారా లేదా, దట్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ ఐ ఫీల్ టుడే కుడ్ బి కోహ్లీస్ గేమ్ ఆల్సో, బికాస్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ మన రోహిత్ శర్మ మంచి స్టార్ట్ లో, ఇఫ్ రోహిత్ శర్మ గెట్స్ అవుట్, కోహ్లీ అండ్ సూర్య యాదవ్ షుడ్ టేక్ చార్జ్. బికాస్ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది టు ప్లే ఇన్ 3 ఫైనల్స్. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ప్లేయర్స్ ఈ మధ్యలో టెస్ట్ టీమ్ కానీ వన్డే టీమ్ కానీ దే హ్యావ్ ప్లేడ్ ది ఫైనల్స్. బట్ సౌత్ ఆఫ్రికా హ్యావ్ ప్లేయర్స్ అసలు ఫైనలే ఆడలేదు. ఎస్, దే హ్యావ్ ఫ్యూ ప్లేయర్స్ హూ హ్యావ్ ప్లేడ్ ఇన్ ఐపీఎల్, దాంట్లో మంచి ఫామ్ లో ఉన్నారు, లైక్ డేవిడ్ మిల్లర్ మంచి నాకులు కొట్టే, క్లాసన్ అనుకోండి, క్లాసన్ బిగ్ హిటర్ ఇదర్. సో ఆయన ఇండియన్ స్పిన్ తో అలా ఆడతారు. బికాస్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ మిడిల్ లో చాలా కంట్రోల్ చేస్తున్నారు. అండ్ హియర్ మనకి ఒకటి యూ షుడ్ ప్రేస్ రోహిత్ శర్మ కెప్టెన్సీ. ఆయన మంచిగా రీడ్ చేస్తున్నారు వికెట్ ని. హీ బ్రింగ్స్ ద బాల్ అట్ ద రైట్ టైం. చూడండి, దట్ ఈస్ ది వెరీ క్రూషియల్. సో రోహిత్ శర్మ కెప్టెన్సీ అండ్ ఇట్స్ వర్సెస్ వాట్ ఇస్ మర్కమ్స్ కెప్టెన్సీ, దాంట్లో ఉన్నది ది ఫైనల్. అవును, ఓకే, మీరు చెప్పినట్టుగానే ఆ బలబలగాలు చూసుకుంటే ఓకే, కొన్ని రోహిత్ శర్మ కీలక దశలు ఆడటము అనేది ఒక మంచి పరిణామమే. ఓకే, సుమంత్ గారు, విరాట్ కోహ్లీ గురించి చెప్పుకుంటే, విరాట్ కోహ్లీ క్రేజ్లో ఉన్నాడంటేనే దాదాపుగా ప్రతి భారతీయుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. అవసరమైతే సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపిస్తాడనేటువంటి ఆశలు కూడా పెట్టుకుంటారు. కానీ టోటల్గా ఈ సిరీస్ మొత్తం మీద చూసుకుంటే పెద్దగా రాణించిన దాఖలాలు కనబడలే. అంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక బంగ్లాదేశ్ మీదే ఒక 37 పరుగులు ఏం చేసినట్టు, 37 పరుగులు ఏం చేసినట్టు. తర్వాత పెద్దగా చూసుకుంటే ఏ మ్యాచ్లు లేదు. కానీ అతను ఫామ్లోకి వస్తే మంచిది ఉండేది అన్నట్టు అభిప్రాయాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు. కోహ్లీ మీద ఒక్కో రకంగా వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఇప్పటికీ కోహ్లీని వెనకేసుకొస్తున్నారు. కాబట్టి కోహ్లీ ఫైనల్లోనా ఫామ్లోకి వస్తారా, వస్తే ఎలా ఉండిద్ది అనేది ఏమంటారు? రోహిత్, ఒకటండి, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. అతను చాలా ఇంటర్నేషనల్ క్లాస్ ప్లేయర్, దెర్ ఈస్ నో డౌట్. ఇంకోటి ఏంటంటే అతని రికార్డ్స్ కనుక చూసినట్టయితే మనం 2020లో ఫాస్టెస్ట్ 3500 కొట్టినటువంటి వ్యక్తి. అంటే తక్కువ 96 మ్యాచెస్ లో 3500 కొట్టాడు మొత్తం స్కోర్ అతను. అంటే నేను 2020 గురించి మాట్లాడుతున్నాను. చాలా క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్. కాకపోతే నేనేమంటా అంటే ఏ ప్లేయర్ కైనా, సచిన్ టెండూల్కర్ కావచ్చు, రాహుల్ ద్రావిడ్ కావచ్చు, అని ఏ ప్లేయర్ కైనా వాళ్ళ ప్రైమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ప్రైమ్ అనేది పాస్ట్ అయిపోతుంది ఎప్పుడు ఏదో ఒక క్షణంలో. అంటే నా అంచనా ప్రకారం అభిమానులకు నచ్చకపోవచ్చు, ఎవరికైనా నచ్చకపోవచ్చు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేనేమనుకుంటున్నా అంటే విరాట్ కోహ్లీ ప్రైమ్ కొంచెం అయిపోయింది ఆయనది అన్నట్టుగా నాకు అనిపించింది. కాకపోతే ఇండియా గెలవాలి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ కాబట్టి అతను ఆడాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. కానీ అతని ప్రైమ్ అయిపోయిందేమో. ఇంకొకటి ఏంటి అంటే ఒక సడన్ ఏజ్ తర్వాత ఈ 2020లో యంగ్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది బాగుంటుందని నాకు అనిపించింది. మేబీ అంటే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ అది. కాకపోతే విరాట్ కోహ్లీ ఇవాళ ఆడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా నేను చెప్పినట్టు 2020లో ఫాస్టెస్ట్ స్కోర్ కొట్టాడు. ఓవరాల్గా రికార్డు కూడా అత్యద్భుతంగా ఉంది.
కాకపోతే ఒకటే ఏంటి అంటే అతను ఓపెనింగ్ వచ్చేవరకు ఆ ఓపెనింగ్ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాడు, ఆ బౌన్స్ అనేది నాకు అనిపించింది. మీరు రెండు సిమిలారిటీస్ చెప్దాం అనుకుంటా. ఇక్కడ ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా మీరు కనుక చూస్తే మొదట్లో సచిన్ టెండూల్కర్ మిడిల్ ఆర్డర్లో వచ్చేవారు. సో రాను తర్వాత స్ట్రాటజీకి మార్చిన తర్వాత ఓపెనింగ్ రమ్మన్నారు, ఓపెనింగ్ వచ్చాడు, అడ్జస్ట్ అయ్యి ఆడారు. సో సేమ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ విరాట్ కోహ్లీ. ఇతను మిడిల్ ఆర్డర్ ప్లేయర్, సెకండ్ డౌన్, కాకపోతే అతను ఓపెనింగ్ చేయమంటున్నారు, బట్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ అన్నట్టు. ఆ బౌన్స్ కి ఆ పేస్ కి అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. నిన్న కూడా మీరు చూసినట్టయితే ఇంగ్లాండ్ లో ఒక బాల్ 6 కొట్టాడు, ఇంకో బాల్ కొంచెం అతను లైన్ మిస్ అయ్యాడు, బోల్డ్ అయ్యాడు. అంటే సేమ్ షాట్ లాగా కొట్టబోయాడు కానీ అందుకోలేకపోయాడు ఆ పేస్ ని. సో నేను అనుకుంటా అంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్ కాబట్టి ఆడగలుగుతాడు, కాకపోతే ఇండివిజువల్ దే హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అండ్ షుడ్ గివ్ ప్లేస్ టు యంగర్ ప్లేయర్స్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే, ఏమంటారు గీతాచారి గారు? చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇలాగే ప్రతిసారి చూసుకుంటే ఫామ్ అయిపోతుంది. అతను దాదాపు అతనికి రిటైర్మెంట్ తీసుకోవాలన్నట్టు కూడా చాలా సందర్భాలు మనం చూసాము. అతను కూడా మానసికంగా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి, ఎన్నో స్టేట్మెంట్లు వచ్చినాయి. నాకు రిటైర్డ్ అయిపోవాల్సిందే అనుకున్న టైంలో మళ్ళీ ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరుస్తూ వరుస సెంచరీలు చేయడం, మళ్ళీ ఫామ్లో రావటం, ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంది. మనం ఎన్నో మ్యాచ్లు చూసాం. చూసుకుంటే ఈ సిరీస్లో ఎందుకు చాలా ఫామ్ కోల్పోయారు. ఇందాక చెప్పుకున్నట్టు బంగ్లాదేశ్ మీద 37 రన్స్ తప్ప పెద్దగా చేసింది ఏం లేదు. కాబట్టి ఇలాంటి టైంలో ఫామ్లోకి వస్తే బాగుండని అనుకుంటున్నారు. ప్రతిసారి అనుకున్నట్టుగానే ఫామ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఫామ్లో రావడం ఒక విరాట్ కోహ్లీకి సాధ్యం. అది ఇలా వస్తారనుకుంటా, ఫైనల్లో రావచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. టాప్ క్లాస్ ప్లేయర్స్ అంతా అందరూ పని అయిపోయింది అనుకున్న సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా ఫామ్లోకి వస్తారు. విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి రావాలి, వస్తే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా అతను రోహిత్ శర్మ ఇద్దరు బాగా కప్ తీసుకుంటే, రోహిత్ శర్మకి వరల్డ్ కప్ లేదు, నా ఓన్గా వరల్డ్ కప్ లేదు అన్న ఫీలింగ్ ఒకటి వన్డే వరల్డ్ కప్ గురించి ఉంది. కనీసం కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ అన్న గెలిస్తే కొంత సాటిస్ఫై అవుతాడు, అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. అట్లా కోహ్లీకి కూడా T20 వరల్డ్ కప్ నేను గెలవలేకపోయాననే బాధ చాలా ఉంది. సో అతను గెలిస్తే కనుక, అతను బాగా ఆడి గెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇద్దరికి. కానీ ఇక్కడ స్ట్రాటజికల్గా మనకు ఆలోచిస్తే ఏంటంటే, స్లో పిచ్ అయితే కనుక కోహ్లీ ఎర్లీగా అవుట్ అయిపోవడం బెటర్ మనకి. అదే ఫాస్ట్ పిచ్, రన్ స్కోరింగ్ పిచ్ అయితే కోహ్లీ నిలబడాలి చివరిదాకా. ఎందుకు చెప్తున్నానంటే, స్లో పిచ్ మీద కోహ్లీ స్ట్రగుల్ అవడం స్టార్ట్ చేశాడు అంటే దాన్ని మిగతా వాళ్ళు కూడా బెదిరిపోయే ఇది వస్తుందన్నమాట. అంటే కోహ్లీ ఎర్లీ అవుట్ అయ్యాడు అనుకోండి, కన్సాలిడేటెడ్ ప్లేయర్ కింద అటు రోహిత్ శర్మ కానీ, లేకపోతే మనం స్కైని కూడా చూసాం, వరల్డ్ స్లోయెస్ట్ 50 in T20 చేసి మరి మనల్ని గెలిపించాడు USA మీద, బాగా డిఫికల్ట్ పిక్ మీద. సో స్కై మనకి కన్సల్టేషన్ చేసి గెలిపించేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. పంత్ లక్, ఆ లక్ను కనుక కరెక్ట్గా వినియోగించుకుని 4 షాట్లు మంచివి, బట్ 4 షాట్లు చాలా మంచివి, మనకి మంచి స్కోర్ వచ్చేస్తుంది అనమాట. కానీ స్ట్రగుల్ కాకూడదు. కోహ్లీ స్ట్రగుల్ కాకుండా రన్స్ ఫ్లోయింగ్ రన్స్ కొట్టాలి అంటే బ్యాటింగ్ పిచ్ కావాలి. ఎందుకంటే అది ఈ మధ్యకాలంలో స్లో పిచ్చెస్ మీద, లో పిచ్చెస్ మీద బాగా ఫెయిల్ అవుతున్నాడు. ఆ ఫెయిల్యూర్కి ఇప్పుడు యాక్చువల్గా ఫామ్ కోల్పోవడం కాదు, ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్ ఏంటంటే బెల్టర్ లాంటి పిచ్చెస్ మీద ఆడారు, మన రోడ్ల లాంటి పిచ్చెస్ మీద ఆడారు మన IPLని. అక్కడ బాగా రన్స్ కొట్టిన వాళ్ళందరూ ఇక్కడ ఫెయిల్ అవుతారు, అక్కడ బాగా రన్స్ కొట్టిన వాళ్ళు ఇక్కడ బాగా ఆడుతున్నారు. మీరు కావాలంటే చూసుకోండి. రోహిత్ శర్మ కూడా చాలా విమర్శించారు అసలు తీసేయాలి అని కూడా, కానీ అతను బాగా ఫామ్లో వచ్చాడు, మెయిన్ రీజన్ అది. అవునవును, రైట్. జగన్నాథ్ దాస్ గారు మీరేమంటారు? కోహ్లీ ఫామ్ గురించి మీకు అనుమానం ఉందా? రాణిస్తారా? ఏమంటారు, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అదే గీతాతో చెప్పినట్టు మన అందరూ ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉండేను. IPL పెద్ద ఫామ్ ఉండేను. IPL పర్పుల్ క్యాప్ తీసుకొని, ఆరెంజ్ క్యాప్ తీసుకొని వచ్చి వరల్డ్ కప్ లో ఆడతారు. బట్ ఎనీథింగ్ డిఫరెన్స్ అండి. IPL ఈజ్ అ డిఫరెంట్ గేమ్, వరల్డ్ కప్ ఈజ్ అ డిఫరెంట్ గేమ్. అది ఏంటంటే డిఫరెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది, డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది. సో కోహ్లీ మీద చాలా మంది కెప్టెన్ ఐస్, అరే వీళ్ళు బ్యాటింగ్ చేయలేస్తారా లేదా. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే కోహ్లీ నాట్ గెట్ దట్ రన్స్. బేసిక్లీ మీరు అనుకోవచ్చు, బికాస్ గీతాచార్య చెప్పినట్టు బాల్ ఈజ్ నాట్ కమింగ్ టు ద వికెట్ అంటే. బట్ అగైన్ కోహ్లీ చాలా వరల్డ్ క్లాస్ ప్లేయర్, అడ్జస్ట్ చేస్తారు వికెట్ మీద, మంచిగా బ్యాక్ ఫుట్ కానీ ఫ్రంట్ ఫుట్ ఆడతారు. బట్ ఈ కండిషన్స్ లో ఏంటవుతుందంటే, ఐదర్ ద బాల్ ఈస్ కమింగ్ స్లో టు ది వికెట్, బట్ ఈజ్ నాట్ షూటింగ్ ఇస్ స్టైల్ అనమాట. మీరు అదే కోహ్లీ అండ్ రోహిత్ శర్మ బోత్ ఆర్ బిగ్ స్ట్రోక్ ప్లేయర్స్, బట్ ఇక్కడ somehow కోహ్లీ is not able to adjust to the wicket because of the pressure, because of the conditions. ఏమో ఆ దీంట్లో he is failing. So today this match and most probably ఈ వరల్డ్ కప్ మాత్రం వరల్డ్ కప్ లాస్ట్ వరల్డ్ కప్ either it could be for రోహిత్ శర్మ and కోహ్లీ. So I feel ఆయన ఫైనల్ ఆడతాడు, he can go with a big bang అంటారు. ఈ మ్యాచ్ లో పెద్ద మ్యాచ్ ఆడినంటే he'll be kept his name. లేకపోతే if he fails unnecessarily, a great player goes on a very bad note, because అప్పుడే స్టార్ట్ అయిపోయింది ట్రాలింగ్. మీరు ట్విట్టర్లో చూడండి, చాలా ట్రాలింగ్ అవుతుంది కోహ్లీ మీద. 6-2 STD కోడ్ పెట్టుకొని ఏదో మాటలు చెప్తున్నారు. బట్ యు ఆల్వేస్ షుడ్ రెస్పెక్ట్ ఎ బ్యాట్స్మెన్, ఇస్ అ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్. అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయినారు. ఎస్, ఓల్డ్ టైమ్ ఇస్ క్యాచింగ్ అప్, హీ హాస్ టు రిటైర్ ఆఫ్టర్ దిస్. యంగ్స్టర్స్, బికాస్ మీరు చూడండి యంగ్స్టర్స్ లైక్ సంజు శాంసన్,
జైస్వాల్ అందరు బయటకు వచ్చినారు. హౌ లాంగ్ కెన్ గివ్ టు కోహ్లీ అండ్ బట్ రోహిత్ శర్మ has silenced all these doubters. But Kohli unfortunately అంటే is run into a bad form or bad pattern అనొచ్చు. So all eyes will be on Kohli in this final. Right. Hopefully ఈ మ్యాచ్ లో పెద్ద నాక్ పట్టొచ్చు. అవునవును, మీరు చెప్పింది కరెక్ట్. దాని ప్రకారం చూసుకుంటే కానీ అందరికీ సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాము. ఓకే సుమంత్ గారు, ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్ని కాదని, అలాగే శివం దూబేని కాదని, సంజు శాంసన్ని కాదని, రిషబ్ పంత్ మీదే కెప్టెన్ రోహిత్ పెట్టిన నమ్మకాన్ని అసలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు అంత ఇంపార్టెన్స్? రిషబ్ పంత్ చాలా చాలా అగ్రెసివ్ ప్లేయర్ అండి. 2020లో రికార్డ్ కొంచెం మామూలుగా ఉన్నా కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే పర్త్లో ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ఉండి చాలా అగ్రెసివ్గా ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టి మరి ఇండియాని గెలిపించాడు. సెంచరీ అనుకుంటా కొట్టి. అంటే టెస్ట్ మ్యాచ్ పెర్త్లో గెలవడం అనేది చాలా ఫాస్టెస్ట్ పిచ్ అది. దాని మీద గెలవడం చాలా గొప్ప విషయం. అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్. కంబ్యాక్ వచ్చిన తర్వాత కూడా చాలా బాగా ఫామ్లోకి వచ్చినట్టుగా ఆడుతున్నాడు. సో ద మెయిన్ రీజన్ నేనేం నమ్ముతా అంటే అతను అంటే ప్రెషర్ ఉంది మ్యాచ్, నేను ఇలా ఆడాలి అలా ఆడాలి, ఫ్రీ ఫ్లోగా ఆడతాడు. అంటే ఈ హ్యాస్ టు ప్లే అగ్రెసివ్ అంటే అగ్రెసివ్గా ఆడతాడు, చూసి ఆడతాడు అప్పుడప్పుడు. కాబట్టి పంత్ మీద అంత నమ్మకం ఉంది. మీరు అన్నట్టు శివన్ దుబే ఉన్నాడు టీంలో, శివన్ దుబేని పెట్టుకున్నారు. మేబీ వాళ్ళు రీఅడ్జస్ట్ చేసుకోవాల్సి ఉండే. రిషబ్ పంత్ కీపర్గా అలానే ఉంచి శివన్ దుబేని తీసేసి జైస్వాల్ని ఓపెనింగ్ పంపించి విరాట్ కోహ్లీని 1 డౌన్ అలా చేస్తే బాగుండేది అనిపించింది ఏది సెమీస్ చూసిన తర్వాత. బట్ ఫైనల్స్లో నాకు తెలిసి అవేం చేంజెస్ చేయకపోవచ్చు వాళ్ళు. ఓకే 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 గీతాచార్య గారు, చూసుకుంటే మన అతని మీద రిషబ్ పంత్ని చూసుకుంటే మొన్న రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లు కూడా బాగానే రాణించాడు, కాదంటలేదు. మళ్ళీ కోలుకుని కూడా అంతగా రాణించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా చక్కగా ఉన్నాయి మనం చూసి ఐపీఎల్లో చాలా. అదే సేమ్ టైంలో ఆ జరిగిన యాక్సిడెంట్ వల్ల అతను పడ్డ గాయం వల్ల కొంచెం ఇబ్బందులు పడటం కూడా చూసాం రన్నింగ్లో. అండ్ వరల్డ్ కప్లో అలాంటి ఏం పట్టించుకోకుండా రిషబ్ పంత్కి ఇంపార్టెంట్ ఇవ్వడంలో దాంట్లో ఏంటంటే తాత్పర్యం ఏంటంటే 3 మ్యాచ్లు మనం గెలిపించాడు కదా పాకిస్తాన్ మీద. రిషబ్ పంత్ కనుక ఆ క్విక్ రన్స్ కొట్టకపోతే మన వాళ్ళు మ్యాచ్ గెలిపోయేది. అట్లాగే ఇంతకుముందు బంగ్లాదేశ్తో మ్యాచ్, బిఫోర్ దట్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ అతను 20 బంతుల్లో 11 బంతుల్లో 20 పరుగులు లాంటివి కొట్టడం అండి. ఆ క్విక్ బౌండరీస్ అనేవి రిషబ్ పంత్ కూడా చాలా అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు సంజు శాంసన్ ఏమవుతాడంటే ఇతను మైల్ స్టోన్స్ పట్టించుకోకుండా బాగా రన్స్ కొడతాడు. కాకపోతే ఏమవుతాడంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది అంటే సంజు శాంసన్ ట్రెడిషనల్గా ఆలోచిస్తాడు. అదే రిషబ్ పంత్ ఏంటంటే కొట్టడమే, మిగతా అంతా నాకు అనవసరం అన్నట్టుగా వెళ్ళిపోతుంది. చెప్తున్నట్టు కరెక్ట్గా 4 balls పర్ఫెక్ట్గా కనెక్ట్ అయినాయి అంటే రిషబ్ పంత్ ఇచ్చే స్కోర్ వేరే వాళ్ళు ఇవ్వలేరు. కొంచెం మిడిల్ చేసి టైమింగ్కి వచ్చాడు అంటే ఇంకో విషయం చెప్పాలి అంటే రిషబ్ పంత్ ప్రజలు తట్టుకుంటే అందరికన్నా ఎక్కువ బాగా చేస్తాడు మనకున్న వికెట్ కీపర్ల మొత్తంలో. అటు ఇషాన్ కిషన్ కానివ్వండి, లేదా సంజు శాంసన్ కానివ్వండి, లేకపోతే జితేష్ శర్మ కానివ్వండి, వీళ్ళతో పోలిస్తే రిషబ్ పంత్కి ప్రజల్ని తట్టుకునే సిచ్యువేషన్ బాగా ఉంది. దానికోసమో ప్లస్ తనకు మంచి ర్యాపో ఉండటం వల్ల వాళ్ళిద్దరు కాంబినేషన్ వల్ల ఈ డిఆర్ఎస్ లాంటివి తీసుకుంటున్నా కూడా జడ్జ్మెంట్ బాగుంటుంది పంత్ది. దానికోసం అని చెప్పి రోహిత్ శర్మ పంత్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా ఒకవేళ వేరే వికెట్ కీపర్ కానీ లేకపోతే ఆ ప్లేస్లో బెటర్ బ్యాట్స్మెన్ కావాలి అనుకుంటే కనుక సార్ చెప్పినట్టుగా మనకి కోహ్లీని 1 డౌన్లో పెట్టేసి యశస్వి జైస్వాల్ని తీసుకోవచ్చు. బట్ రిషబ్ పంత్కి బ్యాటింగ్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే 1 డౌన్ ఆర్ ఓపెనింగ్గా తప్పిస్తే రిషబ్ పంత్ ఈ వరల్డ్ కప్లో ఆడలేడు ఇలాంటి పిచ్చెస్ మీద. ఓకే 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 జగన్నాథ్ దాస్ గారు చెప్పండి. ఓకే, రిషబ్ పంత్ని ఏ డౌన్లో దించితే బెటరు? వాస్తవంగా రిషబ్ పంత్కి అంత ప్రస్తున్న పరిస్థితుల్లో 2 మ్యాచ్లు మన గీతాచార్య గారు చెప్పినట్టు ఆ గెలవటం వల్ల ఇంపార్టెంట్ ఇచ్చారా, లేకపోతే రిషబ్ పంత్ అనేది ఇప్పుడు మనకు ఫైనల్లో ఏ ప్లేస్లో దించితే బెటర్ అంటారు? నాకు అనుమానం ఇంకా ఈ ఫైనల్లో ఈ బ్యాటింగ్ ఆర్డర్ రిషబ్ పంత్ కోహ్లీ ఆడితే డిస్టర్బ్ చేయండి. కోహ్లీ ఓపెన్ ద ఇన్నింగ్స్, పంత్ విల్ కమ్ విత్ 1 డౌన్. అంటే ఈ ఫస్ట్ టైం యాక్చువల్లీ పంత్ మీద ఇప్పుడు చూసినట్టు ఎప్పుడు ఈ నెవర్ ప్లేడ్ యాజ్ 1 డౌన్ బ్యాట్స్మెన్. ఆయన ఎప్పుడు 5-6 డౌన్ లో వచ్చి లేట్ లో కొట్టివాడు. బట్ దిస్ టైమ్ ద టీమ్ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ పంత్ బ్యాటింగ్ అబిలిటీ బికాస్ ఫ్యూ మ్యాచెస్ ఈస్ గాన్ ప్లేయింగ్ అక్రాస్ అని ఇవన్నీ ఉన్నాయి. సో ఆయన బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ అంటారే అండ్ టు హోల్డ్ ప్రెషర్ పంత్ లో ఉన్నది. టు ప్లే సామ్సన్ ఆర్ టు బ్రింగ్ హిమ్ డౌన్ ఐ డోంట్ థింక్ టీమ్ ఏం చేస్తుంది బికాస్ ఇట్స్ బిగ్ మ్యాచ్. మనకు తర్వాత ఓడిపిన గెలిచిన అయినా సరే ఈ ప్లేయర్ ఆడితే బాగున్నాను ఆ ప్లేయర్ ఆడితే బాగున్నాను అనుకుంటుంది. బట్ ఇది ఒక సూపర్స్టిషన్ కూడా ఉంటుంది విన్నింగ్ కాంబినేషన్ అని. సో ద టీమ్ ఐ డోంట్ థింక్ బి డిస్టర్బ్. ఈ టీమే ఆడుతుంది అండ్ ఇన్ కేస్ సపోజ్ ద పిచ్ సూట్స్ ద పేస్ బౌలర్స్ హూ నోస్ జడేజా కూడా డ్రాప్ చేసి సిరాజ్ చేస్తారు. సో ఈ పొజిషన్ లో మనకి ఇప్పుడు చూసారంటే దెర్ బి నో చేంజ్ ఇన్ ద టీమ్ బికాస్ ఒక సూపర్స్టిషన్ ఎప్పుడన్నా ఉంటుంది ఆ టీమ్ కి. గెలిచిన టీం ఎప్పుడు చేంజ్ చేయకూడదని. సో ఈ టీమ్ కి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది గెలుస్తారని. అండ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఎప్పుడైతే పంత్ కి 1 డౌన్ తెచ్చారంటే తెలుసు
Pant's ability to thrash the bowlers. He can take away the match in 1 over or 1 over లో 20-30 runs. ఓకే, కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా బట్ ఇనిషియల్ స్టేజ్ చూసారంటే ఆయన వికెట్ కీపింగ్ కానీ ఆయన బ్యాటింగ్ కానీ అద్భుతంగా ఉండేది. సో ఈ మ్యాచ్ లో ఇంకా 1 down లో వస్తారు, ఆర్టిస్తారు. బికాస్ దే వోంట్ చేంజ్ ఇన్ ద ఫైనల్ లో, దే వోంట్ టేక్ ఎనీ మేజర్ డిసిషన్. ఎనీ టీమ్ యూ సీ దే వోంట్ టేక్ ఎనీ మేజర్. సో పంత్ 1 down లో వస్తారు, 1 down లో ఆడతారు. ఓకే, రైట్. థ్యాంక్ సుమంత్ గారు. ఈ సిరీస్ మొత్తం ఈ కప్ మొత్తం చూసుకుంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇటు ఆస్ట్రేలియా మీద, ఇటు తర్వాత ఇంగ్లాండ్ మీద మొదటిగా బ్యాటింగ్ చేస్తే మనకు కలిసి వచ్చిన అంశం మనం చూసాం. ఇదేవిధంగా ఇప్పుడు ఫైనల్లో మొదటిగా బ్యాటింగ్ చేస్తే కలిసి వచ్చిందా, లేకపోతే ఎలా అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వస్తున్న వార్త ప్రకారం ఏంటి అంటే ఇంతకు ముందు కూడా అక్కడ వర్షం పడింది బార్బడోస్ పిచ్ మీద. సో అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే నార్మల్ గా బార్బడోస్ కొంచెం అది బౌన్సీ వికెట్ లాగా ఉంటుంది, అది వర్షం కూడా పడ్డది కాబట్టి మాయిశ్చర్ అదే ఉంటుంది, స్వింగింగ్ కి ఆస్కారం ఉండొచ్చు. కానీ ఇలాంటి వర్షం పడ్డ పిచ్ పైన ఇలాంటి కండిషన్స్ ఉన్నటువంటి సమయంలో బెస్ట్ ఏంటి అంటే బ్యాటింగ్ చేయడం బెస్ట్ అనిపించింది. సెమీస్ లో కనుక మీరు చూసినట్టయితే బ్యాటింగ్ చేసి ఎక్కువ స్కోర్ టార్గెట్ పెట్టి ఎదుటి పక్షాన్ని ప్రెషర్ లో పెట్టడం అనేది. సో ఇట్ ఈస్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్ ఆన్ దిస్ వికెట్ అండి నాకు అనిపించింది. అంటే ఫస్ట్ 1-2 overs కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే రబాడా కొంచెం డెక్ మీద వేస్తాడు కాబట్టి. బట్ అదర్వైజ్ ఫస్ట్ బ్యాటింగ్ ఇస్ అడ్వాంటేజ్ అండి ఇక్కడ. ఓకే, రైట్. గీతాచారి గారు, ఫస్ట్ బ్యాటింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి బౌన్సీ పిచెస్ ఏమవుతుంటే స్టిక్కీగా మారుతాయి. ఓకే, స్టిక్కీగా అంటే మనకి బాల్ తొందరగా బ్యాట్ మీద రాకుండా ఉంటుంది. స్వింగ్ అవ్వాలి అంటే చల్లటి వాతావరణం కావాలి, కానీ క్యారిబియన్ ఐలాండ్స్ అన్నవి మనకి చల్లని వాతావరణం కాదు, అవన్నీ బాగా వేడి ఉక్కపోత వాతావరణం ఎక్కువ ఉండేవి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి చోట్ల అంటే ఈ టైప్ ఆఫ్ హ్యూమిడిటీ అంటే చెమట తరహా అలాంటి వాతావరణంలో మనకి ఏమవుతుందంటే వికెట్ స్టిక్కీగా మారుతుంది. వికెట్ స్టిక్కీగా మారితే బాల్ బ్యాట్ మీదకి రావాలి అని కోరుకునే వాళ్ళకన్నా కూడా కొంచెం జాగ్రత్తగా అంటే స్ట్రాటజిక్గా లేట్ మూమెంట్స్ ఆడే వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మీరు తర్వాత తీసుకోవడం బెటర్ అంటారు? బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్ ఆప్షన్. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్, ఎందుకంటే వికెట్ స్టిక్కీగా అయిపోయిందంటే రన్స్ రావడం చాలా కష్టం అయిపోతుంది. తర్వాత నిలదొక్కునేందుకు కూడా అవకాశం ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ ద బెస్ట్ ఆప్షన్. అట్లాగే 2007లో కూడా మన వాళ్ళు ప్రతిసారి డిఫెండ్ చేసుకుంటేనే వరల్డ్ కప్ని గెలిచారు. దాదాపు అదే తరహాలో అప్పుడు ఏమైందంటే కుర్రాళ్ళ పార్టీ, ఈసారి ముసలాళ్ళ పార్టీ అనమాట. అప్పుడు సేమ్ కుర్రాళ్ళు మేము ఆడమని పెద్దవాళ్ళు చెప్పేస్తే వీళ్ళు వచ్చారు, ఈసారి మేము ఆడాలి అనుకుని పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి సేమ్ కాదు, ఏజ్ మారిపోయిందంటే. సో ఫస్ట్ బ్యాటింగ్ అనేది మనకు అడ్వాంటేజ్ అవుతుంది. అన్లెస్ టాస్ ఓడిపోయి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే తప్పిస్తే 70% మనకే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అవకాశం ఉంది. గెలిచేందుకు కూడా ఛాన్సెస్ అప్పుడే ఎక్కువ ఉంటాయి. ఓకే, జగన్నాథ్ దాస్ గారు ఏంటి ఫస్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మీద మనం ఫస్ట్ బ్యాటింగ్లోనే గెలిచేసాం దాదాపుగా. చూసుకుంటే అదే సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొచ్చాం బెటర్ అంటారు, ఏమంటారు? అది డెఫినెట్ టాస్ గెలిస్తే దే టేక్ టు బ్యాటింగ్ అండి. బికాజ్ ఏంటంటే సపోజ్ వాన పడింది అంటే ఏదో బికాజ్ చూడండి బార్బడోస్ ఎప్పుడైతే ఇండియన్ టీమ్ అనౌన్స్ చేశారో వరల్డ్ కప్ మనకి 4 spinners ఉండేను అండ్ లెస్ పేస్ బౌలర్స్. Because West Indies wickets have changed and they're not the same which had the pace. Yes, few wickets like Barbados or Kingston lo that will be kind of bounce and pace. But ఇక్కడ చూస్తుంటే ఈ బ్రిస్టల్ లో లాస్ట్ ఫ్యూ డేస్ వాన పడుతుంది, చాలా పెద్దగా వర్షం పడుతున్నది అండ్ ఇట్ ఈస్ రైనింగ్ ది ఈవినింగ్ టైం. సో నెక్స్ట్ డే మార్నింగ్ లో మీ వికెట్ కవర్ చేసినప్పుడు మాయిశ్చర్ కూడా ఉండొచ్చు. ఇట్ మే ఫస్ట్ 2 overs వెరీ క్రూషియల్ మాట. అండ్ ఆ 2 overs లో మీరు రోహిత్ శర్మ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, దట్ విల్ బి బికాస్ బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్ రోహిత్ శర్మ ఇస్ ఆల్వేస్ ఎ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. ఆయన ఫామ్ లో ఆయన కాన్ఫిడెన్స్ హీ టేక్స్ ద టీమ్ ఇంటూ డిఫరెంట్ లెవెల్ అండి. ఆ డిఫరెంట్ జోన్ లో ఉంటాడు ఆయన రబడా కానీ నోకియా కానీ షామ్సీ కానీ ఈ గోస్ ఆయన ఫుట్ వర్క్ చూడండి, హ్యాండ్ స్పీడ్ చూడండి, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ చూడండి, ఇట్స్ పర్ఫెక్ట్లీ కమ్. ఇన్ఫాక్ట్ రాహుల్ ద్రావిడ్ చెప్పినట్టు ఈజ్ ద వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే ఆయన ఈవెన్ ఎవ్రీ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. ఇన్ఫాక్ట్ మిషన్ స్టార్క్ చెప్పాడు ఇఫ్ రోహిత్ శర్మ లేకపోతే ఇండియా ఎప్పుడో పోయింది అయిపోయింది. బికాస్ రోహిత్ శర్మ హ్యాస్ షోన్ దట్ హంగర్, టెంపర్మెంట్ అండ్ ది బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ స్ట్రోక్స్ వస్తున్నాయి మీరు చూడండి, ఆ స్ట్రోక్స్ కూడా మీరు స్వింగ్ చేస్తే బాల్ బికమ్స్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్. Any batsman taking the ball in the middle of the bat shows that in a great form. And the whole team, ఈయన స్టార్ట్ మీద, ఈయన బ్యాటింగ్ మీద, ఈయన ఈ ఫస్ట్ 4 hours బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ బౌలర్స్ కి కాన్ఫిడెన్స్ బ్రేక్ చేస్తారండి. సో రోహిత్ శర్మ టాస్ గెలిస్తే
immediately batting this time because he is in form, he knows how to dictate the terms. నేను ఇప్పుడు ఎలా చేస్తాను, నేను వెస్ట్ ఇండీస్ అలా కంట్రోల్ చేస్తాను, నేను ఆ బౌలింగ్ అలా కంట్రోల్ చేస్తాను. సో ఆయన కూడా తెలుసు నేను నా వికెట్ చాలా క్రూషియల్, ఏ బాల్ అలా ఆడగాలి బికాస్ ద బాల్ కమ్ వెరీ ఫాస్ట్. రబడా బాల్ ఇస్ మీకు ద హ్యాండ్ స్పీడ్ మూవ్మెంట్ షుడ్ బి వెరీ గుడ్. సో రోహిత్ శర్మ బ్యాటింగ్ అండ్ హీ ఈస్ విన్నింగ్ ద టాస్ ఇస్ క్రూషియల్ ఫర్ ఇండియా. ఓకే సో ఓకే రైట్. సుమంత్ గారు, ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే దాదాపుగా ఈ టోర్నీలో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తూ దగ్గర 12 వికెట్లు తీసినట్టున్నారు మొత్తం మీద సిరీస్లో బుమ్రా. మనం చూస్తే పాకిస్తాన్ మీదకి వచ్చిన 120 లక్షంలో కూడా వాళ్ళని అలాగే నిలిపేసి కీలక పాత్ర పోషించాడు బుమ్రానే. దాదాపుగా ఆ పాకిస్తాన్ మీద ఆ రోజు గెలవడానికి కారణం కూడా బుమ్రానే అన్నంత ఇదిగా బౌలింగ్ చేశారు, చాలా తక్కువ రన్లు ఇచ్చారు. కాబట్టి బుమ్రా ప్రస్తుతం ఈ ఫైనల్లో ఎలా ఉండిద్దంటారు పరిస్థితి? ఇదే ఫామ్ కొనసాగిస్తారా ఎలా? బుమ్రా నేను ఇందాక చెప్పినట్టు చాలా అద్భుతమైనటువంటి వరల్డ్ క్లాస్ బౌలర్ అండి. అంటే పిచ్ కండిషన్స్ రీడ్ చేయడంలో కానీ, అంటే ఈ పిచ్ ఇలా ఉంది, ఇలా మారిపోయింది, వర్షం పడగానే ఇలా మారిపోయింది, మనం ఎలా బౌలింగ్ చేస్తే బాగుంటుంది, గాలి అంతా ఇటు వస్తుంది, నేను ఎలా బౌలింగ్ చేయాలి, ఇదంతా కూడా మనం ఒక ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. అంత ఇంటెలిజెంట్ మైండ్. సో ఆ ఇంటెలిజెంట్ గ్రేట్ మైండ్ కాబట్టి ఇక్కడ కూడా నా అంచనా ప్రకారం అతను అద్భుతంగా రీడ్ చేస్తాడు ఆ పిచ్ని కానీ కండిషన్స్ని కానీ అని నాకు అనిపిస్తుంది. సో బుమ్రా విల్ బి వెరీ క్రూషియల్. ఇంకోటి ఏంటి అంటే బుమ్రా మీరు కనుక చూసినట్టయితే ప్రతి మ్యాచ్లో 17 ఓవర్ 18 ఓవర్ 20 ఓవర్ ఇలా వేస్తుంటాడు. ఇది ఫస్ట్ 2 ఓవర్లు ఫస్ట్ 10 ఓవర్స్లో వేసి మిగతా 2 ఓవర్లో లాస్ట్ వేస్తుంటాడు. లాస్ట్ వేసే ఓవర్స్ కూడా చాలా క్రూషియల్ అవుతాయి. అంటే మనకి ఎప్పుడు వికెట్ కావాలో అప్పుడు బాల్ వేసి వికెట్ తీయడం. గ్రేట్ బౌలర్ అండి. ఐ థింక్ బెస్ట్ గ్రేట్ మైండ్ మనకు కాదు ప్రపంచంలో ఉన్న బౌలర్స్లో యాజ్ ఆఫ్ ఇప్పుడున్న బౌలర్స్లలో ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ మైండ్స్. కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు అన్న సందేహం లేదు నాకు బుమ్రా. అవును, సేమ్ అదే సేమ్ ఇటు పక్క సౌత్ ఆఫ్రికా కూడా చూసుకుంటే మొన్నటి దాకా పెద్దగా ఫామ్లో లేని రబాడ్ కూడా సేమ్ 12 వికెట్లు తీసి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, మంచి ఫామ్లోకి వచ్చాడు. అయితే ఒకటండి, అంటే మనం ఒక బౌలర్ ని అంచనా వేసేటప్పుడు మనం చూసేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ అండి. అంటే కన్సిస్టెన్సీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే గత కొంతకాలంగా క్రూషియల్ మ్యాచెస్ లో కావచ్చు, వరల్డ్ కప్ లో కావచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచ్లలో కావచ్చు, అన్ని ఫార్మాట్స్ లో ఎలా వేస్తున్నాడు బౌలింగ్ అనేది మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో మనం అలాగా కనుక పరిశీలిస్తే కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా బుమ్రా వైపు ఉంది. ఎకానమీ రేట్ లో కావచ్చు, వికెట్స్ తీయడంలో కావచ్చు, నాకు ఎప్పుడు వికెట్ కావాలని క్యాప్టెన్ అప్పుడు అంటే అప్పుడు వెళ్ళి బాల్ వేసి వికెట్ తీయడం కావచ్చు. సో మీరు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లలో చూస్తే ఒక అద్భుతమైన యార్కర్తో వికెట్ తీసి మొత్తం టర్న్ అరౌండ్ చేశాడు. సో మొన్న మ్యాచ్ లో కూడా అంతే, ఒక బాగా ఆడుతున్నటువంటి బ్యాట్స్మెన్ ని ఒక లైట్ షార్ట్ పిచ్ బాల్ వేసి అక్కడ క్యాచ్ అతను కొట్టగానే, అంటే ఈజ్ అ గ్రేట్ మైండ్. సో రబాడా బుమ్రా కనుక మనం కంపేర్ చేస్తే బుమ్రా చాలా అద్భుతమైన బౌలర్ అండి దాంట్లో, అంటే కన్సిస్టెన్సీ పరంగా. ఇటు బుమ్రా ఇటు రబాడా తర్వాత చూసుకుంటే హర్షదీప్ కూడా దగ్గర 13 వికెట్లు తీస్తున్నాడు. మొత్తం సిరీస్ మొత్తం మీద 13 వికెట్లు తీసినట్టున్నాడు హర్షదీప్. కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చారు, వెళ్ళడం చాలా ఎకానమీ రేట్ ఎక్కువ ఉంది హర్షదీప్, రన్స్ ఎక్కువ ఇచ్చాడు కానీ 15 వికెట్ తీశాడు, తక్కువేం కాదు. 2020లో ఎలా ఉంటుందంటే అండి ఇట్స్ ఆల్ అబౌట్ మూవ్మెంట్ అవ్వండి. మీకు 2-3 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నా వైపు నుంచి. మీరు 2-3 పరుగులు ఎక్కువ ఇచ్చినా కానీ టైంకి వికెట్ తీశారు అనుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అసలు పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీయడం అనేది అత్యద్భుతం. అది బుమ్రా. పరుగులే ఇవ్వడు, ఆడడం కష్టం, వికెట్ తీస్తాడు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బుమ్రా. సో ఇంకోటి మూమెంటం అని ఎందుకన్నా అంటే మీరు ఆస్ట్రేలియాతో మ్యాచ్ కనుక చూస్తే పాండ్యా వచ్చి ఒక ఓవర్లో, అంటే మనకు 4-5 వికెట్స్ పోయాయి మన వైపు, అయిపోయింది, అయ్యో ఇండియా కొలాప్స్ అవుతుందా అన్న టైంలో ఒకటే ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మొత్తం మూమెంటం ని చేంజ్ చేశాడు. సో అతను కొట్టింది 23-24 పరుగులు అయ్యిండొచ్చు మొత్తం, కానీ అది మూమెంటం మొత్తం చేంజ్ అయిపోయింది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అండి 2020లో. ఇట్స్ బౌలింగ్ కావచ్చు లేకపోతే బ్యాటింగ్ కావచ్చు, మా మూమెంటం ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మనం పరుగులు తక్కువ చేయొచ్చు కానీ 5 బాల్లలో 20 కొట్టిపోయిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది 45 బాల్లో 46 కొట్టింది అనుకంటే T20 కావాల్సిందే, అది మనం ఎన్ని కొట్టామనేది కావాల్సిందే. అవునవును. గీతాచార్య గారు చూసుకుంటే ఇటు బుమ్రా ఇటు రబాడా ఇద్దరు దాదాపు 12 వికెట్లు తీశారు. కాకపోతే బుమ్రా పొదుపుగా ఉన్నాయి కాబట్టి బుమ్రాతో కంపేర్ చేసుకుంటే రబాడా వీళ్ళిద్దరి మధ్య తేడా. రబాడా ప్యూర్ స్కిల్ ఓకే అండ్ పేస్. తనకున్న స్కిల్ని అంటే పేస్ బౌలింగ్ వేయడంలో దాంట్లో ఉండే బేసిక్స్ మొత్తాన్ని కరెక్ట్గా చేస్తాడు. కానీ హీ ఈజ్ నాట్ థింకింగ్ బ్రెయిన్ యాజ్ మచ్ యాజ్ బుమ్రా చెప్పాలంటే ఒక ఇంజనీర్ లాగా ఆలోచిస్తాడు, రబాడా ఒక ఫాస్ట్ బౌలర్ లాగా ఆలోచిస్తాడు. సో బుమ్రాకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బుమ్రా బౌలింగ్ యాక్షన్ కూడా అవతల వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సేమ్ హైట్ నుంచి వాడు స్లో బాల్ని కానీ ఇటు ఫాస్ట్ బాల్ని కానీ యార్కర్ని కానీ బౌన్సర్ని కానీ ఒకే రకంగా వేయగలడు, అది చాలా అడ్వాంటేజ్. అట్లాగే రబాడా కొన్నిసార్లు పరుగులు ఇచ్చేస్తుంటాడు బాగా, హీ లీవ్స్ ద రన్స్.
సో రబడాతో పోలిస్తే మనకి యాక్చువల్గా వాళ్ళ కీలకం ఎందుకు అవకాశం నార్చేకి ఎక్కువ ఉంది. ఆర్ వాట్నిస్ బార్ట్లాండ్ వాళ్ళిద్దరిని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మనం బార్ట్లాండ్ ఇంతవరకు ఆడలేదు. హీ మే బీ ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ అస్. మనకు వచ్చేసరికి ఏంటంటే బుమ్రా కన్నా కూడా ఈసారి కీలకం కాబోయేది హర్షదీప్ అండి. పొరపాటున ఇఫ్ హీ విటిల్స్ డౌన్ బుమ్రా కూడా రక్షించడం చాలా కష్టం అవుతుంది. సో మొత్తం అంతా ఆల్రెడీ ఈ సిరీస్ లో మొత్తం 13 వికెట్లు తీసినట్టున్నారు. వికెట్లు తీసాడు, 15 వికెట్ల దాకా తీసాడు హర్షదీప్, 15 వికెట్లు తీసాడు. కాబట్టి సమస్య ఏంటంటే అతనికి ఫికిల్ మ్యాన్, హీ మోర్ లక్ ఏ చైల్డ్, వీ హ్యావ్ టు కంట్రోల్ హిమ్. జస్ట్ లైక్ జడేజా కూడా ధోని కానీ కీపర్ కానీ మంచి సజెషన్స్ ఇస్తే బాగా ఆడతాడు, అదర్వైజ్ హీ ఫీల్స్ లాస్ట్. ఓకే ఓకే అదేంటంటే నేను అన్నట్టు బుమ్రా ఎందుకు ఇంటెలిజెంట్ బౌలర్ బుమ్రా అంటే, మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు సడన్ గా అక్కడ ఎండ కొట్టినప్పుడు వేసినటువంటి బాల్ వేరు, ఎండ పోయి సడన్ గా మబ్బులు వచ్చి కొంచెం గాలి రావడం స్టార్ట్ అయింది. సో గాలి వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండర్ కి వేసిన బాల్ వేరు, రైట్ హ్యాండర్ కి వేసినటువంటి బాల్ వేరు, పేస్ కూడా మార్చాడు. స్లో బాల్ ఒకళ్ళకి వేసాడు, ఫాస్ట్ బాల్ ఒకళ్ళకి వేసాడు. సో అంటే వారు అన్నట్టు ఒక ఇంజనీర్ లాగా ఆలోచిస్తారంటే దట్ ఈస్ ది ఇంటెలిజెంట్ మైండ్ ఆఫ్ బుమ్రా అండి. ఇంకో విచిత్రం అంటే ఏంటండి, బుమ్రా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి బ్యాటింగ్ చేసేటప్పుడు బాగా సీరియస్గా దగ్గర పెట్టుకుని చూస్తాడు, టీవీ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తాడు. వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ ఎట్లా వచ్చింది అన్న దాన్ని బట్టి కూడా తన బౌలింగ్ మార్చేసుకుంటాడు. అంటే అతను కూడా క్యాపబిలిటీ, అలా ఎవరు చేయలేరు. ఒక 4-5 బాల్స్ వేసి రిథంలోకి వస్తే అదే చేయరు. కానీ బుమ్రా చాలా గాయపడి ఏడాది తర్వాత వచ్చిన వెంటనే వేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో వేసిన మొట్టమొదటి బాల్కే అవతల హదలిపోయాడు. లాస్ట్ ఇయర్ ఐర్లాండ్తో సిరీస్లో కెప్టెన్గా చేసిన సిరీస్. ఆ ధైర్యంతోనే మన వాళ్ళు ఇంకా వరల్డ్ కప్ మళ్ళీ ఇంకా బుమ్రాతో దిగిపోయారు అనమాట లాస్ట్ టైం. సో హీ హాస్ దట్ క్యాపబిలిటీ. రిలీజ్ పాయింట్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుందండి. అంటే ఇక్కడ నుంచి కాకుండా కొంచెం ఇలా వచ్చి అంటే అతను రిలీజ్ చేసే వరకు కూడా మిగతా వాళ్ళకన్నా ఒక వేస్తున్నాడు, 2 feet ముందుకుంటుంది. అవును, ఇటు పక్క ఇటు మరో ఫేసర్ కూడా ఉన్నాడు సౌత్ ఆఫ్రికాకి, నోకియా. అతను కూడా దాదాపు 13 వికెట్స్ నార్చే చాలా కీలకం మాకు. రబడా కన్నా నార్చే కీలకం, ఎందుకంటే నార్చే వికెట్లు పడ్డాయంటే వరుస పెట్టి గ్రూప్స్ బంచెస్గా పడతాయి. ఓకే 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 ఏమండి జగన్నాథ్ దాస్ గారు, చెప్పండి. ఇటు బుమ్రా, ఇటు రబడా, ఇటు నోకియా ఇలా కంపేర్ చేసుకుంటే దాదాపు సమానంగా వికెట్లు తీస్తున్నారు. కానీ బుమ్రానే మనకు కొంచెం ఫేవర్గా కనబడుతున్నారు అందరికీ. ఏమంటారు బుమ్రా గురించి? బుమ్రా ఇస్ ఇన్ స్పీక్ ఆఫ్ హిస్ కెరీర్ అండి. ఆయన వరల్డ్ కప్ కొన్ని మ్యాచెస్ లాస్ట్ ఇయర్ గెలిచారు, ఇంజురీస్ నుంచి ఆయన అన్ని ఓవర్కమ్ చేసి ఈ యాడెడ్ హి హస్ కమ్ విత్ ఎ బిగ్ ప్లాన్ అండి. హి హస్ కమ్ విత్ ఎ మోర్ మెచ్యూర్డ్ హెడ్ అండ్ చూడండి హి ఇస్ నాట్ పానిక్. ఇప్పుడు ఏంటి పానిక్, ఒక ఓవర్ బ్యాటింగ్ అంటే 20 overs వచ్చేసి బౌలర్స్ గెట్ పానిక్. బట్ బుమ్రా అది లెంత్, పర్ఫెక్ట్ లెంత్, షార్ట్ ఆఫ్ లెంత్ అని అడ్జస్ట్ చేసి వికెట్. సో హీస్ నాట్ గివింగ్ ద డ్రైవబుల్ లెంత్, నాట్ ఈస్ నాట్ గివింగ్ ద షార్ట్ బాల్ ఫర్ ద బ్యాట్స్మెన్ హోప్. అండ్ ఇంటెలిజెంట్లీ ఆ క్రీజ్ యూస్ చేస్తున్నారు బాగా అండి. బికాస్ ఇఫ్ యు సీ ఆయన యార్కర్స్ కూడా చూసినట్టు వైడ్ నుంచి వస్తాడు, ముందుకు వచ్చి కొంచెం పక్కన కాన్సన్ట్రేట్ చేస్తారు. సో హీ స్వింగ్స్ ద బాల్ ఇన్. మీరు కొన్ని క్రూషియల్ వికెట్స్ ఆయన చూడండి, హీ హస్ బౌల్డ్ వెరీ ఇంటెలిజెంట్. He has, what to say, brought the batsman to his knees. He is dictating the terms. And a ball, length వేస్తున్నారు, where the batsman cannot play the stroke. తొందరలో వికెట్ ఇచ్చిస్తున్నారు. Suppose they want to play over the slips లో క్యాచ్ ఇస్తున్నారు, వాళ్ళకి స్లో ఇన్ స్వింగర్స్ ఇస్తున్నారు. His deadly in swingers are the biggest. ఆ బ్యాట్స్మెన్ అందరూ భయపడుతున్నారు because the in swinger yorkers అంటారు. It comes with a good speed. And same thing Rabada manchi speed unnadi, so it is Nokia, both are good fast bowlers. And but India lo the other thing is that we have 3 different type of bowlers only. One is Bumrah, who bowls at a good pace with Yorker length deliveries with intelligent bowling. You have Harshdeep Singh and a swing chestaru, seam chestaru bowling. It depends on the wicket and he varies the bowling and slower vestaru konja ichestaru. Same thing to Hardik Pandya. One of the greatest, biggest beneficiary this World Cup ante mana Hardik Pandya. On a poor form of the IPL and he has silenced andarki nor kattisaru. Na ఆయన bowling lo kuda chudandi ayana manchi intelligent slow bounces, slower variations వేసి. So it's a good actually combination India of pace bowling. Same thing to fast bowlers of South Africa. రైట్ మాట్లాడదాం. సుమంత్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు ఒక సందర్భంలో చెప్పినట్టు 5 బంతులు ఆడి 20 కొట్టడం ప్రధానం మన 2020 లాంటి మ్యాచ్లు అన్నట్టు, సేమ్ అలాగే చూసుకుంటే మనకి ఇంకొక ప్రమాదం కూడా ఉంది. అటు పక్క కేవలం 4 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీసిన షంసి కూడా అక్కడ ఉన్నారు. అది కూడా పొంచుంది ప్రమాదం. మీరు చెప్పినట్టే 2020లో ఎన్ని తక్కువ బాల్స్లో ఎక్కువ కొట్టామన్నట్టే ఈయన 4 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీసే సందర్భం ఉంది ఇక్కడ. ఏమంటారు?
అవునండి. షంసీతో ఏంటి అంటే అతను యునిక్ యాక్షన్ వల్ల అతని బాల్ ని రీడ్ చేయడం ఇబ్బంది అయ్యి అన్ని ఎదుటి వాళ్ళని వికెట్లు ఇచ్చేసారని నాకు అనిపిస్తుంది. కాకపోతే ట్రెడిషనల్ గా ఇండియన్ బ్యాట్స్మెన్ స్పిన్ ని చాలా అద్భుతంగా ఆడగలుగుతారు. అంటే షేన్ వార్న్ లాంటి అత్యద్భుతమైనటువంటి గ్రేటెస్ట్ బౌలర్ స్పిన్ ని మనం చాలా అద్భుతంగా రీడ్ చేశారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బౌలర్ రిలీజ్ చేసిన బాల్ ని నువ్వు ఎలా రీడ్ చేసి ఆడుతున్నావు అనేది ఇంపార్టెంట్. సో నా ప్రకారం ఏంటి అంటే ఖచ్చితంగా షంసీ బౌలింగ్ ని రీడ్ చేసి మనం పెద్ద డిఫికల్ట్ ఫేస్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. లాస్ట్ టైం కూడా షంషీని మన వాళ్ళు చాలా బాగా రన్స్ కొట్టారు. అందరి మీద బాగా ఆడాడు, మన దగ్గర బాగా ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ చెప్పండి. హార్దిక్ పాండ్యా అండ్ రిషబ్ పంత్ చూడండి, దే యూజ్ ద రివర్స్ షాట్ పిచ్. సూర్య యాదవ్ చూడండి, షంషీకి మంచిగా రివర్స్ షిఫ్ట్ కొట్టాడండి ఆయన. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. దే రీడ్ ద బౌలర్. ఇప్పుడు ఏంటి అంటే బ్యాటర్ ప్లేస్ హి లిఫ్ట్స్ టు ది దాస్గా ఎప్పుడు చెప్పాడు, యు షుడ్ సీ ద బౌలర్ ఆర్మ్ హౌ దే బౌల్. ఓకే. ఇటు పక్క క్లౌసన్ కానీ ఇటు మిల్లర్ కానీ వీళ్ళిద్దరు పొరపాటు ఏదైనా కుదురుకున్నా కూడా అదొక విధ్వంసం మళ్ళీ. ఓకేనండి, సమయం అయిపోయింది. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు జగన్నాథ్ దాస్ గారికి, అదేవిధంగా సుమంత్ గారికి, గీతాచార్య గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనా ఈ ప్రపంచ కప్ మొత్తం భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే గత 17 ఏళ్ళ నుంచి ఊరిస్తుంది T20 ప్రపంచ కప్ అనేది. దానితో పాటు రోహిత్ శర్మకు ఇటుపక్క విరాట్ కోహ్లీ వీళ్ళకు కూడా దాదాపు ఇదే ఫైనల్ అవ్వచ్చు. మ్యాచ్ కూడా 2020 ప్రపంచ కప్ ఫైనల్ ఆడటం ఇదే చివరి కావచ్చు. అదేవిధంగా వాళ్ళిద్దరితో పాటు పోల్చుకుంటే రాహుల్ ద్రావిడ్ అటు ఆటగాడిగా ఇటు కోచ్గా ఇంతవరకు ఒక ప్రపంచ కప్ చూడలేదు. ఆయనకి ఇది కూడా ఒక ఫైనల్ మ్యాచ్ కావచ్చు. కాబట్టి ఇంతమంది ఫైనల్ వీళ్ళందరూ ఆశలు నెరవేరాలి. మన ఇండియా ప్రపంచ కప్ అంటే T20 ప్రపంచం కొట్టాలని ఆశిస్తూ ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి మిడ్ డే డిబేట్ చూస్తూ ఉండండి స్వతంత్ర టీవీ.